హలో నరసింహ వాయిస్ వస్తుందా? సార్ క్లియర్ గా ఉంది సార్. ఓకే, అందరు కడుతుంటారు. respected executive directors, HODs, senior scale officers and colleagues, very good afternoon to all of you. సార్ ఇవాళ మనం ముందుగా అనుకున్న విధంగా ఈరోజు ఈ ఆఫీస్ మైగ్రేషన్ మీద మన యొక్క ట్రైనింగ్ సెషన్ ని జోన్ 2 అండ్ జోన్ 4 టోటల్ ఆల్ యూనిట్స్ కి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ ని సౌండ్ అది బంద్ చేయాలి. అందరూ మ్యూట్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. సో మనందరికీ తెలిసిన విషయమే, ఈ 1 వీక్ నుంచి మనకి ఈ ఆఫీస్ అనేది యూసేజ్ లో లేదు, డౌన్ అయి ఉంది. ఏంటంటే కరెంట్ ఈ ఆఫీస్ వర్షన్ ని న్యూ వర్షన్ కి అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. సో అది అప్గ్రేడేషన్ అనేది రేపటితో కంప్లీట్ అవుతుందని చెప్పేసి మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ గవర్నమెంట్ నుంచి మనకి మండే నుంచి మనకి ఈ ఆఫీస్ అనేది యాక్సెస్ అవుతుంది. సో మండే నుంచి మనం యూజ్ చేసుకోబోయే న్యూ వర్షన్ ఆఫ్ ఈ ఆఫీస్ లో కొన్ని ప్రీ రిక్విసైట్స్ అండ్ కొన్ని న్యూ ఫీచర్స్ మనకి ఇవ్వటం జరిగింది. అవి ఏంటనేది ఈరోజు మీకు ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ లో చూపించడం జరుగుతుంది. ముందుగా ఇంతకు ముందు మనకి ఏంటంటే బ్రౌజర్ కంపాటిబిలిటీ అనేది ఉండేది. మనకి మొజిల్లా ఫైర్ ఫాక్స్ లోనే ఈ ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు మనకి ఎనీ బ్రౌజర్ లో ఈ యొక్క ఈ ఆఫీస్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత లాగిన్ అయ్యేటప్పుడు మనకి యూజర్ నేమ్ వచ్చేటప్పటికి వితౌట్ డొమైన్ ఇచ్చి మనం లాగిన్ అవటం జరిగేది. అంటే లాగిన్ నేమ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇప్పుడు ఏంటంటే యూజర్ నేమ్ వచ్చేటప్పటికి ఫుల్ డొమైన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ dm.gdv అని గుడివాడ అనుకుంటే dm.gdv అని చెప్పేసి ఎంటర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే dm.gdv@ap.gov.in అని ఇచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ ఇప్పుడు మీరు ఏదైతే ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ వాడుతున్నారో అదే పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇంకొక ప్రీ రిక్విసైట్ ఏంటంటే ఈ మెయిల్ ఐడీస్ ఎవరైతే యూజర్స్ మీరు మ్యాప్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా మొబైల్ నంబర్స్ అనేవి లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయ్యేటప్పుడు మీకు ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ దీంట్లో న్యూ వర్షన్ ఏంటంటే 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది పెట్టారు. సో మొబైల్ నంబర్స్ అనేవి మ్యాప్ అయి ఉండాలి. మా వద్ద ఉన్న టోటల్ యూజర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే క్రియేట్ అయి ఉన్నాయో అవి మేము వెరిఫై చేసుకొని అన్నిటికీ గవర్నమెంట్ మెయిల్ ఐడీస్ ఉన్నాయా లేదా, మొబైల్ నెంబర్స్ మ్యాప్ అయి ఉన్నాయా లేదా అనేది మేము వెరిఫై చేసుకోవడం జరిగింది. ఏవైతే రీసెంట్ గా కొన్ని న్యూ రిక్వైర్మెంట్స్ అంటే కొత్తగా ఇన్ఛార్జీలని లేకపోతే ప్రమోషన్ అని అలాంటివి ఏమన్నా వచ్చి ఉండి అవి కొన్ని క్రియేట్ అయ్యి ఉండలేదు. ఎందుకంటే ఈ మైగ్రేషన్ ప్రాసెస్ లో భాగంగా వాళ్ళు ఉన్న మైగ్రేషన్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత న్యూ యూజర్స్ అనేవి క్రియేట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీకు ట్రైనింగ్ సెషన్ లో చూపించడం జరుగుతుంది. మనకి ఈ న్యూ వర్షన్ లో యాక్సెస్ చేసుకునే ముందు ఈ సైన్ అనేది 1 టైమ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మనందరికీ తెలుసు ఫైల్స్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ సైన్ కావాలి అనుకున్నప్పుడు కంపల్సరీ 12 డిజిట్ ఆధార్ నెంబర్ అనేది ప్రతిసారి ఇవ్వాల్సి వచ్చేది. ఈ న్యూ వర్షన్ లో ఏంటంటే 1 టైమ్ ఆ రిజిస్ట్రేషన్ ఈ సైన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ నుంచి ఫైల్ ప్రాసెస్ చేసేటప్పుడు ఆధార్ యొక్క లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే అండ్ ఇస్తే మనకి సరిపోతుంది. సో అలాగా. అండ్ ఈ న్యూ వర్షన్ లో ఏంటంటే మనకి లుక్ అండ్ ఫీల్ మార్చారు.
ఆ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది పాత వర్షన్కి ఇప్పుడు కొత్త వర్షన్కి మార్చారు. అండ్ డాష్ బోర్డు వ్యూ ఒకటి ఇచ్చి దానికి షార్ట్ కట్ మెనూ ఒకటి ఇచ్చారు. సో ఆ ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి కానీ రిసిప్ట్స్ క్రియేషన్ కానీ ఈ ఇష్యూ కానీ మనం ఏంటంటే ఇంతకుముందు సైడ్ మెనూలో సబ్ మెనూస్కి వెళ్ళి యాక్సెస్ చేసుకునే విధంగా కాకుండా ఇక్కడ డైరెక్ట్గానే పైన మనకి ఒక ఎక్సెల్ కానీ ఒక వర్డ్ కానీ పైన హెడర్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయో అదే విధంగా ఒక షార్ట్ కట్ మెనూ అనేది ఇచ్చారు. ఫర్దర్గా ఇంకా ఒక షార్ట్ కట్ మెనూలో లేని ఆప్షన్స్ కావాలంటే మళ్ళీ సైడ్ మెనూలోనే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ అన్ని డీటెయిల్స్ని ఇప్పుడు మీకు 1 by 1 మీకు ఈ ట్రైనింగ్ సెషన్లో చూపించడం జరుగుతుంది. సో విత్ దిస్ ఇంట్రడక్షన్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ సెషన్ టు బాలాజీ, ఈ ఆఫీస్ కోర్ గ్రూప్ హెడ్ ఆఫీస్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఈ ఆఫీస్ ఒకసారి లైవ్ డెమో ఒకసారి చూద్దాం సార్, ఎలా ఉంటుంది అసలు, అంతకుముందు ఎలా మనం ఓపెన్ చేసేవాళ్ళము ప్లస్ ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి, ఈ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాము. అండ్ దాని యొక్క చేంజెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూస్తే మనకి అర్థమవుతుంది వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ ఏమున్నాయి అనేది. ఒక్కసారి లైవ్కి వెళ్ళిపోదాం. సార్ మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే, మనం అంతకుముందు ఎలా ఓపెన్ చేసేవాళ్ళము, eoffice.ap.gov.in అని చెప్పేసి ఓపెన్ చేసేవాళ్ళం, రైట్ ఆర్ సార్? eoffice.ap.gov.in సేమ్ ఇప్పుడు కూడా అదే సార్, eoffice.ap.gov.in ఓపెన్ చేస్తాము. బట్ థింగ్ ఏంటంటే ఓల్డ్ వర్షన్ కి న్యూ వర్షన్ కి చేంజ్ ఏంటంటే, ఫస్ట్ ఓల్డ్ వర్షన్ లో మనకి ఈఆఫీస్ వెబ్సైట్ అని చెప్పేసి ఈఆఫీస్ యొక్క హోమ్ పేజ్ కనిపించేది. బట్ ఇప్పుడు మనకి కనిపించేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎన్ఐసి వెబ్సైట్ లోకి ఎంటర్ అయిపోతాం బై డిఫాల్ట్ గా. eoffice.ap.gov.in అని చెప్పేసి ఓపెన్ చేస్తే మనము పరిచయ్ ఎన్ఐసి వారి యొక్క పరిచయ్ వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనము మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. అంతకుముందు మన యొక్క యూజర్ ఐడి ఎలా ఉండేది, ఏదైతే ఎక్స్ అదే దాని ఏమంటే ఇప్పుడు లెట్స్ సే నాది కే బాలాజీ -APSRTC అనేది ఏదైతే ఉందో ఆడి వరకు మాత్రమే ఎంటర్ చేసి మన యొక్క యూజర్ ఐడి ఉండేది సార్. అప్పుడు ఇప్పుడు ఏంటంటే మెయిల్ ఐడి కూడా ఉండాలి, అంటే @ తర్వాత ఏదైతే మనకి ఎక్స్టెన్షన్ ఇచ్చాడో దాన్ని కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అంటే లెట్స్ సే కే బాలాజీ -APSRTC@ap.gov.in. దిస్ ఇస్ ద ఫస్ట్ చేంజ్ సార్. ఈ ఫస్ట్ చేంజ్ తోనే మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ తోనే చేంజెస్ మొదలయ్యాయి. అంతకుముందు మనం ఓన్లీ యూజర్ ఐడినే ఎంటర్ చేసేవాళ్ళం, ఇప్పుడు మనకి మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. @ap.gov.in అని చెప్పేసి ఇచ్చి అప్పుడు మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ నౌ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఉంటుంది అండ్ ఐ కన్సర్న్, ఈ రెండు చూసుకుంటూ నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తే అంతకుముందు ఏముండేది, బై డిఫాల్ట్ గా ఈ ఆఫీస్ యొక్క హోమ్ పేజ్ వచ్చేది. బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు అలా కాదు. ఒకసారి చూడండి, 2 factor అథెంటికేషన్ మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇక్కడ మన సెల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఏదైతే ఈ ఆఫీస్ లో లింక్ అయినటువంటి సెల్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనం లాగిన్ అవ్వగలము సార్. ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనం లాగిన్ అవ్వగలము. ఎస్, నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేసాం. నౌ లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన వెంటనే ఇది ఈ ఆఫీస్ యొక్క డాష్ బోర్డ్. దీన్ని ఇప్పుడు ఏం చేశానంటే ఈ ఆఫీస్ యొక్క డాష్ బోర్డ్ దీనికి నేమ్ ఇచ్చారు. దాన్ని వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అంటే వావ్ పోర్టల్ అని చెప్పేసి, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పోర్టల్ అని చెప్పేసి వాళ్ళు నేమ్ ఇచ్చారు. దిస్ ఇస్ కాల్డ్ ఈ ఆఫీస్ డాష్ బోర్డ్. ఫస్ట్ మెయిన్ పేజ్ అంతకుముందు ఎలా అయితే ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్, నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్, హోమ్ అని ఎలా అయితే కనిపించేదో ఆ ప్లేస్ లో ఇక్కడ మనకి వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పోర్టల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి, ఈ మెయిన్ గా మనకి ఉన్నటువంటి ఈ డాష్ బోర్డ్ లో మనకి లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఈ ఫైల్ అనే ఆప్షన్ దగ్గర మనకి డాష్ బోర్డ్ లోనే కనిపించేస్తుంది. మనకి ఈ ఫైల్ దగ్గర ఈ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, రిసిప్ట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి, మన ఇన్బాక్స్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని రిసిప్ట్స్ ఉన్నాయి అనేది ఇక్కడే మనకి ఒక జిస్ట్ కూడా కనిపించేస్తుంది, ఒక లిస్ట్. ఓహో, ఈ ఫైల్స్ అన్ని వచ్చాయి నాకు, ఈ రిసిప్ట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి అని జస్ట్ ఇట్స్ ఎ లిస్ట్. ఆ డీటెయిల్ కాదు, ఇట్స్ జస్ట్ లిస్ట్ అన్నమాట. నెక్స్ట్ పక్కనకి వెళ్ళి చూస్తే నోట్స్. ఇదేంటంటే జస్ట్ ఇక్కడ వాళ్ళు కొత్తగా ఇచ్చినటువంటి మనకు ఫీచర్స్ సార్ ఇవి. ఈ డాష్ బోర్డ్ లో అంతకుముందు మనకు అసలు ఫీచర్స్ లేవు. ఇప్పుడు కొత్తగా ఏమి ఇచ్చారంటే నోట్స్ యాడ్ చేసుకోవడానికి. లెట్స్ సే మన సిస్టమ్ లో స్టిక్కీ నోట్స్ ఉంటాయి.
స్టిక్కీ నోట్స్ యాడ్ చేసుకునేటప్పుడు ఎలా అయితే మనకి రిమైండర్స్ కానీ ఇవి చేయాలి, ఇక్కడ ఇవి వర్క్ చేయాలి అని చెప్పేసి రాసుకుంటాం కదా, అలా స్టిక్కీ నోట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద ప్లస్ బటన్. నెక్స్ట్, అది కాకుండా టు డూ లిస్ట్. ఈ రోజు నేను ఈ వర్క్ కంప్లీట్ చేయాలి, ఈ రోజు నేను ఈ ఫైల్స్ ప్రాసెస్ చేయాలి, ఈ రోజు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే టు డూ లిస్ట్ లో మనకి అన్ని రిమెంబర్ చేసుకోవడానికి టు డూ లిస్ట్ కూడా మనం స్పెసిఫిక్ గా మన యూజర్ లాగిన్ లో మనం యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాంటి కొన్ని కొత్త థింగ్స్ వచ్చాయి. నోటీస్ బోర్డ్, డాష్ బోర్డ్స్ ఏంటంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో ఏవైనా సరే మనకి నోటీసెస్ వచ్చినా కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ లో కొన్ని డాక్స్ ఏవైనా అప్లోడ్ చేసినా కానీ వాళ్ళు మనకి పెడితే అవన్నీ ఈ నోటీస్ బోర్డ్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే బై డిఫాల్ట్ గా అందరికీ ఒకటే ఉంటుంది, అది కనిపించేస్తూ ఉంటుంది. రైట్ సైడ్ లో ఒకసారి చూడండి సార్, సింపుల్ గా మీకు టీమ్ అని కనిపిస్తుంది. ఇదేంటంటే లెట్స్ సే ఒక హెడ్ ఆఫ్ ది ఆఫీస్ అక్కడికైనా లాగిన్ అయ్యారు అంటే, ఒక హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఒకవేళ లాగిన్ అయ్యారు అంటే ఆ హెడ్ ఆఫ్ ది ఆఫీస్ యొక్క టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరి యొక్క లిస్ట్ కూడా కిందనే కనిపిస్తుంది. లెట్స్ నేను కేబాలజీ ఇదొకటి మాత్రమే ఉంది, దాని కింద అయితే ఎవరెవరైతే నా టీమ్ మెంబర్స్ ఉన్నారో, ఆఫీస్ లో ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క లిస్ట్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. నా టీమ్ మెంబర్స్ ఎవరెవరు, నా ఆఫీస్ లో ఎవరెవరు ఉన్నారు, ఆ లిస్ట్ అంతా అక్కడ కనిపిస్తుంది సార్. అండ్ జస్ట్ ఇక్కడ ఒక సింపుల్ థింగ్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, మనం జస్ట్ దాన్ని ఒకసారి చూడండి, అక్కడ ఒక గ్రీన్ కలర్ సింబల్ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ సింబల్ దగ్గర ఏం కనిపిస్తుంది అంటే ఆన్లైన్ లో ఉన్నాను అంటే నేను ఈ ఆఫీస్ లో లాగిన్ అయ్యి ప్రస్తుతానికి ఆన్లైన్ లో ఉన్నాను అని చెప్పేటటువంటి ఒక సింబల్ ఇది ఇస్తుంది. దీన్ని మనం సింబల్స్ ని కొన్ని స్టేటస్లు కూడా దీన్ని పెట్టుకునేటటువంటి ఆప్షన్ ఇచ్చారు. ఏం లేదు సార్, జస్ట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒక చిన్న దాన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. మనం ఈ ఆఫీస్ లో లాగిన్ అయ్యారా లేదా, ఈ ఆఫీస్ లో ఉన్నారా, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ప్రస్తుతానికి ఇతను బిజీగా ఉన్నాడా లేకపోతే ఏంటి అని చెప్పేసి స్టేటస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లెట్స్ నేను బిజీ అని చెప్పేసి క్లిక్ చేశాను, ప్రస్తుతానికి మీటింగ్ లో ఉన్నాను అనుకుంటా ఉంటే ఒకసారి క్లిక్ చేస్తే అక్కడ స్టేటస్ మారిపోతుంది బిజీ. ఇప్పుడు మనం వాట్సాప్ లో ఎలా అయితే బిజీ అని పెట్టుకుంటాము, అవైలబుల్ అని పెట్టుకుంటాము, అలాంటి సింబల్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశాడు, సింపుల్ గా ప్రొవైడ్ చేశాడు. అవన్నీ మనం ఇక్కడ ఉంటున్నాయి. అండ్ సార్ అవైలబుల్, ఓకే, నౌ అవైలబుల్ లోకి వచ్చాను. రైట్ సార్, ఇలా మనం ఏంటంటే ప్రతి స్టేటస్ ని అవైలబుల్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్స్ ఏ ఫీచర్. అంతకు ముందు మనకి ఈ ఆఫీస్ యొక్క డాష్ బోర్డ్ అనేది ఉండేది కాదు. డాష్ బోర్డ్ లో సంథింగ్ జస్ట్ ఓన్లీ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి ఆప్షన్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మాత్రం కొత్తగా ఒక చిన్న ఫీచర్స్ అని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పోర్టల్. ఈ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పోర్టల్ ఇస్ కాల్డ్ ఈ ఆఫీస్ హోమ్ పేజ్ డాష్ బోర్డ్. నౌ సార్, అంతకుముందు మనకి లెఫ్ట్ సైడ్ లో ఏం కనిపించేది, ఒక్కసారి మన ఓల్డ్ వర్షన్ ఆఫ్ ఈ ఆఫీస్ ఒకసారి చూస్తే మన లెఫ్ట్ సైడ్ లాగిన్ అయిన వెంటనే మనకి ఎలా కనిపించేది అంటే 7 ఇక్కడ డాష్ బోర్డ్ అని, మెసేజెస్ అని, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇలా కనిపించేది. మనం ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే మనం లోపలికి వెళ్ళిపోయి ఈ ఆఫీస్ ని ఉపయోగించుకునే వాళ్ళం. సేమ్ అదే విధంగా ఇప్పుడు కొత్త వర్షన్ లో ఏముందంటే ఇక్కడ హోమ్ కింద ఈ ఫైల్ అని ఉంది. ఇక్కడ ఈ ఫైల్ అని క్లిక్ చేస్తే అప్పుడు మనం మన యొక్క ఈ ఆఫీస్ యొక్క ఇన్బాక్స్ లోకి వెళ్తాము. ఈ ఆఫీస్ యొక్క ఫైల్స్, రిసీప్ట్స్ కానీ ఇవన్నీ చూడడానికి ఈ ఆఫీస్ యొక్క ఇన్బాక్స్ లోకి వెళ్తాము. ఒకసారి క్లిక్ చేయండి ఈ ఫైల్ మీద. నౌ ఇది ఈ ఆఫీస్ యొక్క ఇన్బాక్స్ సార్. బై డిఫాల్ట్ గా ఈ ఆఫీస్ యొక్క హోమ్ పేజ్ ఏవైతే ఉంటుందో, ఈ ఆఫీస్ యొక్క ఇన్బాక్స్ ఏదైతే ఉంటుందో బై డిఫాల్ట్ అంతకుముందు మనకు ఓపెన్ అవుతుంది కదా, ఇప్పుడు కూడా అలానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నా యొక్క ఫైల్ ఇన్బాక్స్ బై డిఫాల్ట్ గా ఓపెన్ అయింది. నా దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తూ ఉంది. అంతకుముందు ఎలా అయితే మన కంప్యూటర్ నెంబర్, ఫైల్ నెంబర్, సబ్జెక్ట్, సెంట్ బై, సెంట్ ఆన్, రీడ్ ఆన్, ఇది ఎవ్రీథింగ్ ఏవైతే ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి. బట్ లుక్ అండ్ ఫీల్ మాత్రమే చేంజ్ అయింది సార్. జస్ట్ ఓన్లీ లుక్ అండ్ ఫీల్ మాత్రమే చేంజ్ అయింది. అండ్ ఇక్కడ కొత్తగా తీసుకున్నటువంటి ఏంటంటే మనం డైలీ యూజ్ చేసేటటువంటి వర్క్స్ అంటే డైలీ యూజ్ చేసేటటువంటి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఒక షార్ట్ కట్ మెనూగా మనకి ఇచ్చారు. పైన ఒకసారి చూడండి, ఈ ఆఫీస్ కింద చూస్తే డాష్ బోర్డ్, వ్యూ, రిసిప్ట్ లో క్రియేట్, ఇన్బాక్స్, సెంట్, అడ్వాన్స్ సెర్చ్. సేమ్ అదే విధంగా ఫైల్లో క్రియేట్, ఇన్బాక్స్, సెంట్, అడ్వాన్స్ సెర్చ్. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక మనం డైలీ యూజ్ చేసేటటువంటి ఒక ఆప్షన్స్ ని జస్ట్ మనకు అక్కడ పైన ఒక షార్ట్ కట్ మెనూ మాదిరిగా ఇచ్చాను అనమాట. జస్ట్ అంతకుముందు రిసిప్ట్ కావాలంటే ఏం చేసేవాళ్ళము, రిసిప్ట్ ఒకటి క్రియేట్ చేయాలి అంటే
రిసిప్ట్ మెనూలోకి వెళ్ళాలి, బ్రౌజ్ అండ్ ఎరేస్ క్లిక్ చేయాలి, అప్పుడు మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అలా ఏం లేదు, జస్ట్ పైన షార్ట్ కట్ మెనూలోకి వెళ్తున్నాం, జస్ట్ అక్కడ రిసిప్ట్ అని ఉంది, క్రియేట్, జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేస్తే చాలు, బై డిఫాల్ట్ గా ఓపెన్ అయిపోతుంది. అలా ఒక షార్ట్ కట్ మెనూ మనకి ఇచ్చారు. రైట్ సార్, జస్ట్ మనం ఒకసారి చూడండి, అంతకుముందు షార్ట్ కట్ మెనూనే కాదు, డీటెయిల్డ్ మెనూ కూడా ఇక్కడ మనకు ఉంది. ఒకసారి లెఫ్ట్ సైడ్ లో త్రీ బటన్స్ ఉన్నాయి కదా, ఒకసారి క్లిక్ చేస్తే మనకి డీటెయిల్డ్ మెనూ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏముంటాయంటే రిసిప్ట్, ఫైల్ రిపాజిటరీ, ఇలా చాలా చాలా ఉంటున్నాయి. బట్ థింగ్ ఏంటంటే మెయిన్ మనం యూజ్ చేసేది ఏంటంటే రిసిప్ట్స్, ఫైల్స్ అండ్ రిజిస్టర్ ఫర్ సైనింగ్ అండ్ ఫైల్ రిపాజిటరీ, ఇవి మెయిన్ గా ఇవన్నీ యూజ్ చేస్తాము. ఓకేనా సార్? నౌ ఫస్ట్ ఈ ఆఫీస్ లోకి లాగిన్ అయిన వెంటనే ఆల్ యూజర్స్ ఈ ఆఫీస్ లోకి లాగిన్ అయిన వెంటనే ఆల్ యూజర్స్ చేయవలసినటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వర్క్ ఏంటంటే సార్, రిజిస్టర్ ఫర్ సైనింగ్. ఇక్కడ చూడండి, ఒకసారి రిజిస్టర్ ఫర్ సైనింగ్ అనేటటువంటి ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా, ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిఎస్సి రిజిస్ట్రేషన్ అండ్ ఈ సైన్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఇక్కడ డిఎస్సి రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తాం, ఎప్పుడు చేస్తాం, మన యొక్క డిఎస్సి కీ ఉంటే అప్పుడు డిఎస్సి రిజిస్ట్రేషన్ చేస్తాం. డిఎస్సి కీ లేని ప్రతి ఒక్కరు ఏం యూజ్ చేస్తున్నారు, ఈ సైన్ రిజిస్ట్రేషన్ అంటే ఈ సైన్ చేస్తున్నారు. ఈ సైన్ ఎలా చేస్తాం మనం నార్మల్ గా ఆధార్ అథెంటికేషన్ తో యూజ్ చేసి ఈ సైన్ చేసేవాళ్ళం. రైట్ సార్, ఆధార్ అథెంటికేషన్ యూజ్ చేసి ఈ సైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ చేసి యూ సైన్ చేసేయాలి అంటే కంపల్సరిగా మనం వన్ టైం రిజిస్టర్ చేసుకోవాలి. ఒకసారి మన లాగిన్ లో వన్ టైం రిజిస్ట్రేషన్, ఈ సైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆధార్ తో మనం ఈ సైన్ చెయ్యొచ్చు. అవును, అంతకుముందు లేదు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ సైన్ రిజిస్ట్రేషన్ వన్ టైం చేసుకోవాలి మనము అంటే, ఇక్కడ ఏం చేస్తామంటే వన్ టైం మన 12 డిజిట్ ఆధార్ నెంబర్ మన లాగిన్ కి రిజిస్టర్ చేసేస్తాము. మన లాగిన్ లో మన యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ ని లింకప్ చేసేస్తాము. అంతకుముందు డిఎస్సి రిజిస్ట్రేషన్ ఎలా అయితే లింకప్ చేసేవాళ్ళమో ఇప్పుడు ఈ సైన్ ని కూడా అలానే లింక్ చేస్తాము. కాబట్టి ఎప్పుడు ఉపయోగపడుతుంది మనకు, మనం ఒకవేళ ఫైల్ సెండ్ చేసేటప్పుడు ఈ సైన్ చేస్తాము అనుకుంటే, అంతకుముందు ఏం చేసేవాళ్ళము, ప్రతి సెండ్ చేసేటప్పుడు 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేవాళ్ళం, ఓటీపీ వచ్చేది, అప్పుడు చేసేవాళ్ళం. ఇప్పుడు 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 3 డిజిట్ లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ యువర్ ఆధార్ నెంబర్, ఓన్లీ 3 డిజిట్స్ ఆఫ్ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తే చాలు, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అథెంటికేషన్ తో ఫైల్ సెండ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఏదైతే ఈ సైన్ లో రిజిస్టర్ అయినటువంటి ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ లింక్డ్ ఉన్నటువంటి ఆధార్ నెంబర్ ఉందో దాన్నే మనము ఈ సైన్ చేసేటప్పుడు ఉపయోగించుకోవాలి. రైట్ సార్, ఒక్కసారి ఈ సైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. రైట్, ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింది, నేను ఒకసారి రిజిస్టర్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు రిజిస్టర్ ఫర్ ఈ సైన్ లోకి వెళ్ళాను, అక్కడ ఈ సైన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మనకు రైట్ కార్నర్ లో ఉన్నటువంటి రైట్ టాప్ మోస్ట్ కార్నర్ లో రిజిస్టర్ ఈ సైన్ అని ఉంది. సార్, రిజిస్టర్ ఈ సైన్, క్లిక్ ఆన్ ది రిజిస్టర్ ఈ సైన్. రిజిస్టర్ ఈ సైన్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఒక కన్సెంట్ అడుగుతుంది, ఏమంటే మీరు లాస్ట్ 3 డిజిట్ ఆధార్ నెంబర్ నాకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు ఫర్ అథెంటికేషన్. ఎస్, ఓకే. నౌ ఇక్కడ ఒకసారి మనం వన్ టైం జాబ్ కింద ఒక్కసారి మన 12 డిజిట్ ఆధార్ నెంబర్ ని మనం ఎంట్రీ చేయాలి. ఒక్కసారి మన 12 డిజిట్ ఆధార్ నెంబర్ ని ఎంట్రీ చేసి ఒక్కసారి ఓటీపీ అథెంటికేషన్ చేయాలి. చేస్తే ఇది వన్ టైం జాబ్. ఎస్ సార్, నా ఓటీపీ అథెంటికేషన్ ఇచ్చాను, సబ్మిట్. ఓకే, నౌ ఇప్పుడు చేసిన వెంటనే నాకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఈ డైలాగ్ బాక్స్ ఏం చెప్తుంది అంటే,
ఈ ఆఫీస్ లో మీ యొక్క నేమ్, ఇయర్ ఆఫ్ బర్త్, జెండర్ ఇలా ఉంది అని చెప్పేసి నాకు చూపిస్తుంది. ఇది ఈ ఆఫీస్ యూజర్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఈ సైన్ డీటెయిల్స్ అంటే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, అంటే ఆధార్ లో ఇలా ఉన్నాయి అని చెప్పేసి నాకు చూపిస్తుంది. జస్ట్ ఏంటంటే సార్, ఆధార్ లో ఒక నేమ్ ఉండొచ్చు, నేమ్ అంటే ఫుల్ నేమ్, ఇంకోటి అలా అలా ఉండొచ్చు. బట్ ఈ ఆఫీస్ లో ఇంకో విధంగా ఉంది, పర్లేదు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పాలి సార్. ఐ అగ్రీ, ప్రొసీడ్. రైట్, ఈ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ డన్. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. ఒకసారి ఈ రిజిస్ట్రేషన్ జరిగింది అంటే నేను ఇప్పుడు ఏ ఫైల్ అయినా సరే, ఏ డ్రాఫ్ట్ అయినా సరే, ఏ రిసిప్ట్ అయినా సరే, నేను ఈ సైన్ విత్ ఓన్లీ 3 digit లాస్ట్ 3 digit ఆఫ్ ఆధార్ నెంబర్ తో అథెంటికేట్ చేస్తూ నేను పంపించవచ్చు. అంతే సార్. అంతకు ముందు ఏముండేది, టోటల్ గా ప్రతిసారి పంపించాలనుకుంటే 12 digit ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, పంపించాలి, 12 digit ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, మళ్ళీ పంపించాలి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ లాస్ట్ 3 digit ఆఫ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, మనం ఆటోమేటిక్ గా ఫైల్ ని సెండ్ చేయడం కానీ, రిసిప్ట్ ని సెండ్ చేయడం కానీ, లేదా డ్రాఫ్ట్ ని సైన్ చేయడం కానీ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఫీచర్ విచ్ హాస్ బిన్ యాడెడ్ సార్. కొత్త ఫీచర్ ఇప్పుడు దీంట్లో యాడ్ చేసినటువంటిది ఏంటంటే ఓన్లీ 3 digit అండ్ 2 factor అథెంటికేషన్. మనం లాగిన్ అయ్యేటప్పుడు 2 factor అథెంటికేషన్ తోనే లాగిన్ అవుతున్నాము. ఇప్పుడు ఒకసారి ఈ సైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఈ సైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే సార్ చాలు, మనం ఈ ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఈ సైన్ రిజిస్ట్రేషన్ అయితే చాలు, ఇంకా ఈ ఆఫీస్ వర్క్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ థింగ్ ఏంటంటే సార్, అంతకుముందు ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు అవే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ థింగ్ ఏంటంటే చాలా చిన్న చిన్నగా మనకి ఏంటంటే డిరైవ్ చేస్తూ కొన్ని ఆప్షన్స్ ని చాలా ఫెసిలిటేట్ చేసి చూపించాడు అంతే. ఒకసారి చూద్దాం సార్. ఒక్కొక్క దాంట్లో రిసిప్ట్ ని, ఫైల్స్ ని అండ్ డ్రాఫ్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ అందులో కొత్త అడ్వాంటేజెస్ ఏమి వచ్చాయి అండ్ కొత్త ఫీచర్స్ ఏమి వచ్చాయో ఒక్కసారి చూద్దాం. అంటే మనకందరికీ తెలుసు రిసిప్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు, యాజ్ వెల్ యాజ్ ఫైల్ ని ఎలా సెండ్ చేయాలో తెలుసు, ఫైల్లో అటాచ్మెంట్స్ ఎలా పెట్టాలో తెలుసు, యాజ్ వెల్ ఇవన్నీ తెలుసు. బట్ థింగ్ అంటే కొత్త ఫీచర్స్ ఏమున్నాయి, కొత్త ఫీచర్స్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఒకసారి చూసాం. నౌ అంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, రిసిప్ట్ క్రియేట్ చేయాలంటే రిసిప్ట్ లోకి వెళ్ళేసి బ్రౌజర్ డైరెక్ట్ క్లిక్ చేస్తే తప్ప మనం రిసిప్ట్ క్రియేట్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి షార్ట్ కట్ మెనూ మనకు టాప్ లో కనిపిస్తుంది కదా సార్, షార్ట్ కట్ మెనూ అక్కడ రిసిప్ట్ పక్కన క్రియేట్ ఉంది కదా, ఒకసారి దాన్ని క్లిక్ చేస్తున్నాను అంతే. బై డిఫాల్ట్ ఒక క్లిక్ తో ఆటోమేటిక్ గా మనం అంతకు ముందు ఎలా అయితే ఓపెన్ చేసేటటువంటి వాళ్ళమో ఇప్పుడు అలానే ఓపెన్ అయ్యింది. జస్ట్ సింపుల్ గా ఉంది. రిసిప్ట్ లో జస్ట్ క్రియేట్ అనే బటన్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్ గా రిసిప్ట్ ఓపెన్ అయిపోయింది. రైట్, వేరే వాళ్ళు ఎవరో స్క్రీన్ ప్రెజెంట్ చేస్తున్నారండి, అలిపిరిడియం గారు. మీరు వేరే ఎవరైనా స్క్రీన్ ప్రెజెంట్ చేస్తే ఇక్కడ ప్రెజెంటేషన్ ఆగిపోద్ది, మిగతా వాళ్ళకి కనిపించదు. రైట్ సార్. ఇప్పుడు ఏంటంటే దీంట్లో రిసిప్ట్ ని ఎలా క్రియేట్ చేయాలనో జస్ట్ క్లిక్ చేసాము, క్రియేట్ మీద క్లిక్ చేసాము. నౌ అప్లోడ్ మీద క్లిక్ చేసి మనం పీడిఎఫ్ ఫైల్ క్లిక్ చేసుకుంటాం. ఓకే, లెఫ్ట్ సైడ్ లో పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. రైట్ సైడ్ లో ఏం చేయాలి, మనము ది లెటర్ కి సంబంధించి, ఈ రిసిప్ట్ సంబంధించి ఏవైనా ఉంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ ని మనం ఇక్కడ రైట్ సైడ్ లో ఎంట్రీ చేస్తున్నాము. రైట్ సార్, మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే కావాలనో అవన్నీ మనం ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఒకసారి మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని ఎంట్రీ చేయండి. నేమ్ ఆర్ డెసిగ్నేషన్ అండ్ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చింది. ఎస్, ఇక్కడ మనకి ఏంటంటే సార్ కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్ ఇక్కడ ఏంటంటే, అంతకుముందు రిసిప్ట్ క్రియేట్ చేసేటప్పుడు జనరేట్ అండ్ సెండ్ ఈ రెండు ఆప్షన్సే ఉన్నాయి. లాస్ట్ లో చూస్తే మీకు కనిపిస్తున్నాయి జనరేట్ అండ్ సెండ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏంటంటే జనరేట్ అండ్ కాపీ అనేది ఉంది. ఇప్పుడు లెట్స్ ఏ జనరేట్ చేసాం అనుకుందాం సార్. జనరేట్ చేస్తే మనం ఆల్రెడీ జనరేట్ అయినటువంటి ఒక కాపీ మాత్రమే మన దగ్గర ఉంటుంది. మనం దాన్ని ఒక ఫైల్లో అటాచ్ చేస్తాము, పంపించేస్తాము. మళ్ళీ మనకు ఆ కాపీ కావాలంటే మన దగ్గర ఉంటుందా అంటే మళ్ళీ ఒకసారి రిసిప్ట్ క్రియేట్ చేసుకుని మళ్ళీ మన దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు చేస్తేనే అప్పుడు ఒక కాపీ మన దగ్గర ఉండేది. ఇప్పుడు అలా కాదు.
జనరేట్ అండ్ కాపీ అనే దాని మీద యూస్ చేస్తే ఇది ఎన్ని కాపీస్ అయినా సరే అట్ ఎ టైం మనకి క్రియేట్ చేసేస్తుంది. లెట్స్ సే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ది జనరేట్ అండ్ కాపీ వన్ టైం, ఒకసారి క్రియేట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం క్రియేట్ చేస్తే ఒకసారి చూడండి అక్కడ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. మళ్ళీ ఒకసారి జనరేట్ అండ్ కాపీ క్రియేట్ చేశాను, క్లిక్ చేశాను, మళ్ళీ క్రియేట్ అయింది. అంతకుముందు ఏం జరిగేదంటే సార్, జనరేట్ అండ్ కాపీ అనే బటన్ లేదు, జనరేట్ వీడియో షేర్ అవ్వట్లేదు. జనరేట్ అని మాత్రమే ఉండేది. జనరేట్ అని చాలా క్లిక్ చేయలేదు. చేస్తే జనరేట్ అయిపోయేది. బై డిఫాల్ట్ గా ఈ బటన్స్ ఏవి కనిపించేవి కాదు, పైకి వెళ్ళిపోయేది. అంటే ఇంకా జనరేట్ అయిపోయింది, నెక్స్ట్ టైం ది మళ్ళీ మళ్ళీ జనరేట్ చేసుకో అని చెప్పేది. ఇప్పుడు అలా కాదు. జనరేట్ అండ్ కాపీ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ కాపీస్ ని విత్ సేమ్ రిసిప్ట్, మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని లేకపోతే నెంబర్ ఆఫ్ ఫైల్స్ లో ఉపయోగించాలి అంటే జనరేట్ అండ్ కాపీ అనేది ఉపయోగపడుతుంది. ఒకసారి చూస్తే ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ 3 times మనం క్లిక్ చేసాం, మనకి 3 రిసిప్ట్స్ క్రియేట్ అయి ఉంటాయి. ఒకసారి చూడండి, రిసిప్ట్స్ లో క్రియేటెడ్ క్లిక్ చేసి చూస్తే మనకి 3 or 4, ఇది నిన్నది ఒకటి ఉంది, ఈ రోజు 3 క్రియేట్ అయి ఉన్నాయి. ఈరోజు చూడండి సార్, 3 క్రియేట్ అయి ఉన్నాయి మనకి రిసిప్ట్స్. ఇలా 3 రిసిప్ట్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే అట్ ఎ టైం ఓన్లీ విత్ సింగిల్ క్లిక్ ఒక రిసిప్ట్, మళ్ళీ ఇంకో సింగిల్ క్లిక్ తో ఇంకో రిసిప్ట్ క్రియేట్ చేసుకో విత్ సేమ్ కాపీ. అంతకుముందు కాపీ క్రియేట్ చేయాలంటే మళ్ళీ రిసిప్ట్ ని అప్లోడ్ చేసుకోవాల్సినటువంటి ఆప్షన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, జస్ట్ జనరేట్ అండ్ కాపీ క్లిక్ చేస్తే చాలు, సేమ్ కాపీ ఆఫ్ ద రిసిప్ట్ మన దగ్గర ఉండిపోతుంది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫీచర్ సార్. ఇది ఒకటే ఫీచర్ మనకి ఇక్కడ కొత్తగా వచ్చింది రిసిప్ట్స్ లో. నౌ ఫైల్స్, ఒకసారి ఫైల్ చూద్దాం. అంతకుముందు ఫైల్ అంటే ఏం చేయాలి, ఫైల్ క్రియేట్ న్యూ అని చెప్పి క్రియేట్ చేస్తే ఫైల్ అప్పుడు క్రియేట్ అయ్యేది. ఇప్పుడు ఓన్లీ ఒక షార్ట్ కట్ మెనూలో మనకి ఫైల్ క్రియేట్, జస్ట్ క్లిక్ ఆన్ ది క్రియేట్. క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఎలా అయితే మనకి ఫైల్ టాప్ ఫైల్ ఎలా అయితే కనిపిస్తుందో అలా ఉంటుంది. అంతకుముందు మనకి ఏంటంటే సార్, ప్రీవియస్ వర్షన్ లో మనము ఫైల్ యొక్క నెంబర్ ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండేది, అంటే ఎస్ఎఫ్ఎస్, అండ్ మనం చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, అంటే ఫైల్ నెంబర్ ని ఆటో జనరేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండేది. దట్ ఈస్ కాల్డ్ నాన్ ఎస్ఎఫ్ఎస్. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ నాన్ ఎస్ఎఫ్ఎస్ అంటే కంపల్సరీగా మనము ఫైల్ నెంబర్ ని ఆటో జనరేట్ చేయవలసిందే. అంటే బై డిఫాల్ట్ గా నేచర్ ఎలక్ట్రానిక్ గా ఉంటుంది. బై డిఫాల్ట్ గా ఫైల్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆటోమేటిక్ గా అది నెంబర్ ఇస్తుంది. అంతకుముందు బై డిఫాల్ట్ గా మనము ఒక నెంబర్ ఇచ్చినా కూడా తీసుకునేది. ఇప్పుడు అలా కాదు, కంపల్సరీగా ఈ సబ్జెక్ట్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లోనే ఉండాలి అనేది ఆ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు కంటిన్యూ వర్కింగ్, ప్రొసీడ్, ఏ నెంబర్ విల్ బి జనరేటెడ్. ఇప్పుడు ఒక ఫైల్ నెంబర్ జనరేట్ అయింది. అంటే అంతకుముందు ఎలా అయితే మనకైతే ఓపెన్ అవుతుందో, జస్ట్ లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకి యాడ్ గ్రీన్ నోట్, యాడ్ ఎల్లో నోట్, రైట్ సైడ్ లో ఏముంటుంది, మనం రిసిప్ట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ గ్రీన్ నోట్, యాడ్ ఎల్లో నోట్, ఒకసారి ఎల్లో నోట్ కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం అంతకుముందు ఏం చేసేవాళ్ళము, ఏదైనా సరే నోటింగ్స్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి నోటింగ్స్ అన్ని యాడ్ చేసుకొని ఒక వర్డ్ ఫైల్లో ఏదైనా సరే నోటింగ్స్ పెట్టుకుంటే దాన్ని ఎలా అయితే తీసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా అంతే సేమ్, బట్ ఒక చిన్న ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ. ఏంటంటే దాని యొక్క ఇండెంటింగ్ కానీ అలాంటివన్నీ పోకుండా ఉండడానికి కొన్ని చిన్న ఫీచర్స్ ఇక్కడ మెన్షన్ చేశాడు. మనం వర్డ్ లో ఏదైతే పేస్ట్ చేసామో, వర్డ్ లో ఏదైతే కాపీ చేసుకున్నామో, ఇక్కడ పేస్ట్ యాజ్ ప్లెయిన్ టెక్స్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఇస్తే కొన్ని ఇండెంటింగ్ కూడా పోకుండా ఉండడానికి, ఇండెంటింగ్స్ ఏవైతే మనం ఇచ్చామో అవి వెళ్ళకుండా ఉండడానికి ఇలాంటి ఆప్షన్స్, అంటే అవన్నీ ఏవి కూడా మనకి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏం లేదు, మనము యూజువల్ గా ఈ ఆఫీస్ లో వేరే ఎక్కడైనా వర్డ్ డాక్యుమెంట్ లో కానీ పీడిఎఫ్ కానీ లేదు ఇంటర్నెట్ లో నుంచి కానీ ఎక్కడి నుంచైనా మనం మ్యాటర్ ని కాపీ చేస్తాం. యూజువల్ గా ఆ కాపీ చేసే క్రమంలో ఏంటంటే జస్ట్ కాపీ డైరెక్ట్ పేస్ట్ చేస్తే అక్కడ మీరు కాపీ చేసి ఎక్కడైతే కాపీ చేస్తారో ఆ ఫార్మాట్ లో ఏమన్నా అదర్ ఫార్మాట్స్ ఉండి ఇక్కడ పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే గ్యాప్స్, అలైన్మెంట్ ప్రాబ్లమ్స్, ఈ ఇండెంట్లు పోవటం, టేబుల్స్ కాపీ చేసినప్పుడు కరెక్ట్ గా ప్రాపర్ గా కాపీ పేస్ట్ అవ్వకపోవటం అలాంటివి జరుగుతాయి. అందుకని కంపల్సరీ ఇప్పుడు న్యూ వర్షన్ లో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే డైరెక్ట్ పేస్ట్ కాకుండా పేస్ట్ యాజ్ ప్లెయిన్ టెక్స్ట్ అని
పేస్ట్ చేయమని చెప్తున్నారు. ఎక్కడి నుంచి అయినా కాపీ చేసుకున్నప్పుడు ఈ అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ అవి కాపీ చేసింది యాజ్ ఇట్ ఈజ్ పేస్ట్ అవ్వాలి అంటే జస్ట్ కాపీ అండ్ పేస్ట్ కాకుండా పేస్ట్ యాజ్ ప్లెయిన్ టెక్స్ట్ అని చేయమన్నారు. అది దాని ఉద్దేశం. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఇంకొక కొన్ని ఆప్షన్స్ కూడా వచ్చాయి. ఇక్కడ ఏంటంటే క్విక్ నోటింగ్. ఒకసారి లెఫ్ట్ సైడ్ లో మీరు టాప్ లో చూడండి, మనకి క్విక్ నోటింగ్స్ అని కనిపిస్తున్నాయి. ఒకసారి క్విక్ నోటింగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ప్రతిసారి ఫైల్ వస్తే మనకి అప్రూవ్డ్ కానీ, లేకపోతే ప్లీజ్ డిస్కస్ కానీ, లేకపోతే యాజ్ డిస్కస్ కానీ, ప్లీజ్ ఎగ్జామిన్ కానీ, పుట్అప్ కానీ ఇలా అన్ని రాస్తుంటాం కదా. వాడు ఏంటంటే జస్ట్ అలా రాయడానికి కీబోర్డ్ మీద ఇవ్వకుండా డైరెక్ట్ గా ఒకసారి క్విక్ నోటింగ్ అనే దాని మీద క్లిక్ చేసి ఆప్షన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని యాడ్ నోట్ క్లిక్ చేస్తే చూడండి, అక్కడ అప్రూవ్డ్ అని బై డిఫాల్ట్ గా ఉంది, ఆటోమేటిక్ గా అది ఇక్కడ పడిపోయింది. అలా ఒక చిన్న క్విక్ నోటింగ్ అనేటటువంటి ఒక ఆప్షన్ మనకి ఇచ్చాడు. ఆ క్విక్ నోటింగ్స్ లో ఏవైతే ఉన్నాయో ఆ నోటింగ్స్ అన్ని ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది. నౌ ఇంకోటి ఏంటంటే ఇంకో న్యూ ఫీచర్ ఒకటి యాడ్ చేశారు సార్. ఇక్కడ ఏంటంటే స్పీచ్ టు టెక్స్ట్. స్పీచ్ టు టెక్స్ట్ మనం ఏదైతే మాట్లాడతామో అది ఆటోమేటిక్ గా ఇక్కడ టైప్ అయ్యేటటువంటి ఆప్షన్ కూడా తీసుకొచ్చాడు. ఒకసారి చూడండి, టాప్ రైట్ లో మీకు స్టార్ట్ రికార్డింగ్ ఇంగ్లీష్ అని చెప్పేసి అక్కడ ఉంది. మనము ఇంగ్లీష్ అని చెప్పేసి అక్కడ మైక్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ క్లిక్ చేసి మనం స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసి ఏదైనా చెప్పి మళ్ళీ స్టాప్ రికార్డింగ్ అని చెప్పామనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఏదైతే చెప్పామో అది ఇక్కడ టైప్ అయిపోతుంది. రైట్ సార్. ఇక్కడ కొత్త ఫీచర్ ఏం తీసుకొచ్చామంటే ఏం లేదండి, ఇక్కడ టాప్ రిబ్బన్ లో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చిన్న మైక్ బటన్ కనిపిస్తుంది, మీరు చూడండి. దాని పక్కన ఇంగ్లీష్ అని రాసింది. మీరు నోటితో చెప్తే ఇది క్లిక్ చేసి నోటితో ఇంగ్లీష్ లో మాట్లాడితే ఆ మ్యాటర్ ఇక్కడ టైప్ అవుతుంది ఆటోమేటిక్ గా. అది స్పీచ్ టు టెక్స్ట్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ మైక్ బటన్ ని పైన నేను మౌస్ పెడితే అక్కడ స్టార్ట్ రికార్డింగ్ అని ఉంది. అది నేను క్లిక్ చేస్తే రికార్డ్ అవటం స్టార్ట్ అవుతుంది. థింగ్ ఏంటంటే మీరు ఇది ఈ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు పక్కన కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా, అంటే ఇద్దరు ముగ్గురు మాట్లాడినప్పుడే దానికి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటే అక్కడ మనకి ఆ టెక్స్ట్ అనేది ఎటువంటి తప్పులు లేకుండా ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇది క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేసి మాట్లాడతాను. ఐ వాంట్ టు టేక్ ది అప్రూవల్ ఫ్రమ్ ది competent authority. I want to take the approval. ఏం తీసుకోవట్లేదా? ఇది టెస్టింగ్ కొంచెం స్లో ఉంది, బట్ నిన్న ట్రైనింగ్ లో కూడా మనం చూపించాము. ఒకసారి ట్రై చేద్దాం. ఐ వాంట్ టు టేక్ ది శాంక్షన్. రిఫ్రెష్ చేద్దాం. ఇది పోయింది. ఇది మళ్ళీ చూపిస్తాము. యాక్చువల్గా దీని ఉద్దేశం అయితే ఇది మనం లైవ్ ఇన్స్టెన్స్ వచ్చినప్పుడు ఇది వర్క్ అవుతుంది. నిన్న ట్రైనింగ్ ఇదే ఇక్కడ ఇన్స్టెన్స్ లో కూడా మనం చూసాం, వర్క్ అయింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, ఇక్కడ ఇందాక ఇంగ్లీష్ ఉంది, మనం క్లిక్ చేస్తే ఇక్కడ తెలుగు కూడా ఉంటది. అంటే మనం తెలుగులో యూజువల్ గా ప్రాసెస్ చేయకపోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా తెలుగులో రాయాలనుకున్నా కూడా ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఆ మైక్ బటన్ క్లిక్ చేసి స్టార్ట్ రికార్డింగ్ క్లిక్ చేసి మనం చెప్పాలనుకుంది చెప్తే ఇక్కడ ఆటోమేటిక్ గా ఆ మ్యాటర్ అనేది టైప్ అవటం జరుగుతుంది. ఇది నెక్స్ట్. ఓకే సార్. సార్ ఇక్కడ మనకి ఇంకో అడ్వాంటేజ్ స్పీచ్ టు టెక్స్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఇచ్చారు, అండ్ క్విక్ నోటింగ్ అనే ఆప్షన్ ఉంది. లెఫ్ట్ సైడ్ నోటింగ్స్ ఒక్కసారి కన్ఫర్మ్.
కన్ఫర్మ్ చేస్తే మనకి ఏమవుతుందంటే యాడ్ టు మనకి తెలిసిందే కదా, ఎల్లో నోట్ ని గ్రీన్ నోట్ గా కన్ఫర్మ్ చేసుకునేటటువంటి ఒక ఆప్షన్. అంతకుముందు ఓల్డ్ ఆప్షన్ లో కూడా మనకు ఉంది, ఇప్పుడు అలానే ఉంది. అంటే ఎల్లో నోట్ ని గ్రీన్ నోట్ గా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ తీసుకోవాలి, కన్ఫర్మ్ ఆప్షన్. నౌ ఈ లెఫ్ట్ సైడ్ నోటింగ్స్ కి ఏమైనా సరే అటాచ్మెంట్స్ యాడ్ చేయాలి అనుకుంటే అంతకు ముందు ఓన్లీ పీడిఎఫ్స్ మాత్రమే అటాచ్ చేసుకునే వాళ్ళము. పీడిఎఫ్స్ మాత్రమే అటాచ్ చేసుకునే వాళ్ళము. లెఫ్ట్ సైడ్ నోటింగ్స్ కి ఎనీ అనెక్షర్స్ కానీ లేకపోతే ఎలాబరేటెడ్ ఇన్ఫర్మేషన్ లో ఇవ్వాలనుకున్నా కానీ, ఎక్సెల్ ఫైల్స్ లో చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా కానీ, లేకపోతే ఇమేజ్ ఫైల్స్ ఇవ్వాలనుకున్నా కానీ, అలాంటివన్నీ చూసుకోవాలి అనుకుంటే పీపీటీస్ కానీ పీపీటీ ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా అప్పుడు కూడా మనం ఇచ్చేవాళ్ళం కాదు, ఓన్లీ పీడిఎఫ్ మాత్రమే అటాచ్ చేస్తాం. బట్ ఇప్పుడు ఏంటంటే అటాచ్మెంట్స్ లో పీడిఎఫ్, వర్డ్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ పీపీటీలు కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ అటాచ్మెంట్స్ మీద క్లిక్ చేసి నేను పీపీటీనే అటాచ్ చేస్తున్నాను. ఎంబీ 20 MB బిలోనే ఉండాలి ఫైల్ సైజు. ఇంతకు ముందు మనం ఓన్లీ పీడిఎఫ్ లో మాత్రమే కన్వర్ట్ చేసి స్కాన్ చేసి కన్వర్ట్ చేసి మనం ఈ అటాచ్మెంట్ లో అటాచ్ చేసేవాళ్ళము. ఇక్కడ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్ కానీ, ఎక్సెల్ ఫైల్ కానీ, ప్రజెంటేషన్ కానీ, మనం అదర్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయడానికి ఈ మనకి ఇచ్చారు. బట్ బిలో 20 MB సైజు మాత్రమే ఉండాలి ఫైల్. ఇది మోర్ దాన్ 20 MB కూడా చేస్తామన్నారు. బట్ ఒకసారి చూద్దాం. ఇన్ కేస్ మోర్ దాన్ 20 MB వస్తే మీకు గ్రూప్ లో కమ్యూనికేట్ చేస్తాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ నోటింగ్స్. ఇప్పుడు మనకి ఏంటంటే రైట్ సైడ్ రిసిప్ట్ ని ఎలా అటాచ్ చేసుకునే వాళ్ళం? అంతకు ముందు అటాచ్ అనే బటన్ ఉండేది. అటాచ్ అనే బటన్ మీద క్లిక్ చేసి మనం ఆటోమేటిక్ గా రిసిప్ట్స్ లోకి వెళ్ళే వాళ్ళము. రిసిప్ట్స్ లోకి ఆటోమేటిక్ గా ఆ స్క్రీన్ ఓపెన్ అయ్యేది. ఆ స్క్రీన్ లో సెలెక్ట్ చేసుకునే వాళ్ళం ఒక రిసిప్ట్ ని. ఇప్పుడు చూడండి, అంతకు ముందు ఓన్లీ 1 రిసిప్ట్ పర్ వన్ అటాచ్మెంట్. ఒకసారి అటాచ్మెంట్ మీద క్లిక్ చేసి ఒక్క రిసిప్ట్ మాత్రమే అటాచ్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు మనము అటాచ్ మీద క్లిక్ చేస్తే, అంటే అటాచ్ అనే ఆప్షన్ దగ్గర ఇక్కడ మనకి ఏంటంటే యాడ్ రిసిప్ట్ అనేటటువంటి ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ రిసిప్ట్స్ ని అట్ ఎ టైం కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ అంతకు ముందు ఇప్పుడు ఇచ్చాడు అనమాట కొత్తగా. ఒకసారి చూడండి, యాడ్ రిసిప్ట్ మీద ఒకసారి క్లిక్ చేయండి. యాడ్ రిసిప్ట్ మీద ఒకసారి క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రిసిప్ట్స్ మన దగ్గర ఇంతకుముందు మనం 3 రిసిప్ట్స్ క్రియేట్ చేసాం కదా అట్ ఏ టైం. ఇప్పుడు ఏంటంటే 3 రిసిప్ట్స్ ఆర్ 3 రిసిప్ట్స్ కానీ 2 రిసిప్ట్స్ కానీ 4 రిసిప్ట్స్ కానీ ఎన్ని కావాలంటే అన్ని రిసిప్ట్స్ మనం క్లిక్ చేసుకున్నాం, అటాచ్ అంటాం. ఆటోమేటిక్ గా రిమార్క్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే కొంచెం రిమార్క్స్ ఒక్కటి కొత్తగా యాడ్ చేశాడు. రిమార్క్స్ ఇస్తూ అటాచ్. రైట్, మనం ఎన్ని అయితే అటాచ్మెంట్స్ పెట్టుకున్నామో ఆటోమేటిక్ గా అటాచ్ అవుతూ ఉంది. అంతకుముందు ఓన్లీ ప్రతి సింగిల్ క్లిక్ అటాచ్ అంటున్నాం, ఒకటే క్లిక్ చేసుకునే వాళ్ళం, మళ్ళీ వచ్చేవాళ్ళం. మళ్ళీ అటాచ్ క్లిక్ చేసేవాళ్ళం, మళ్ళీ ఇంకో అటాచ్మెంట్ తీసుకునే వాళ్ళం, అప్పుడు వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే విత్ సింగిల్ క్లిక్ తో నెంబర్ ఆఫ్ అటాచ్మెంట్స్ ని ఒకేసారి అటాచ్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ మనకి ఈ న్యూ ఫీచర్ 7.x వర్షన్ లో మనకి ఇచ్చారు. ఓకే సార్, నౌ ఒకసారి దీన్ని సెండ్ చేద్దాం. ఓకే, నౌ ఇక్కడ చూడండి, సెండ్ చేసే ముందు కూడా ఒకసారి సెండ్ చేసి మనం 2 స్క్రీన్ లోకి వచ్చేసాం. అంటే నోటింగ్స్ సెండ్ చేసే స్క్రీన్ లోకి వచ్చాం. అంతకు ముందు నోటింగ్ సెండ్ చేసే స్క్రీన్ లో చూస్తే మనకి నోటింగ్ ఏం రైట్ చేసాము, నోటింగ్స్ లో ఏం టైప్ చేసాము అనేది మనకు కనపడేది కాదు. ఇప్పుడు ఏంటి, నోటింగ్స్ లో ఏం టైప్ చేసామో కూడా టోటల్ నోటింగ్ కూడా చూడొచ్చు. టోటల్ మనం నోటింగ్స్ ఏమైతే రాసామో అవన్నీ కూడా చూసేటటువంటి ఆప్షన్ ఇచ్చారు. ఒకవేళ నేను పంపించే ముందు కూడా నా నోటింగ్స్ లో ఏదైనా సరే కొంచెం రాంగ్ రాసినా, లేకపోతే కొంచెం ఎడిట్ చేయాలనుకున్నా మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చాడు. మళ్ళీ క్లిక్ ఆన్ ఎడిట్, ఒకసారి ఎడిట్ క్లిక్ మీద చేస్తే మళ్ళీ ఒకసారి ఫైల్ అవుతుంది. అంతకు ముందు మనకు ఈ ఆప్షన్ ఉండేది కాదు. మనం 2 లో క్లిక్ చేస్తే, 2 మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అడ్రస్ బాక్స్ ఓపెన్ అయ్యేది. నోటింగ్ ఏం రాసేమో మనం చూసే వాళ్ళం కాదు. ఇప్పుడు ఏముంది, నోటింగ్ ఏం రాసేమో అనేది కూడా మనం అక్కడ చూసుకోగలుగుతున్నాము, యాజ్ వెల్ యాజ్ దాన్ని ఎడిట్ చేసుకోగలుగుతాం కూడా. అంతకుముందు ఏం చేసేవాళ్ళము, మరి 2 ఆప్షన్ లో క్లిక్ చేసి మళ్ళీ నాకు ఫైల్ దగ్గరికి వెళ్ళాలి అంటే మళ్ళీ ఫైల్లోకి వెళ్ళాలి. ఏదైతే మన ఇన్బాక్స్ లో కానీ ఫైల్ ఉంటే ఇన్బాక్స్ అన్న క్లిక్ చేయాలి, క్రియేటెడ్ లో ఫైల్ ఉంటే క్రియేటెడ్ అన్న క్లిక్ చేయాలి. అన్ని ఆప్షన్స్ క్లిక్ చేసుకుంటే మళ్ళీ క్రియేటెడ్ లోకి వెళ్ళేసి మళ్ళీ మనం పర్టికులర్ ఫైల్ నెంబర్, మన ఫైల్ ఏదో చూసుకొని ఆ ఫైల్ నెంబర్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఫైల్ ఓపెన్ అయ్యేది.
ఇప్పుడు 2 ఆప్షన్ లోకి వెళ్ళినప్పుడు జస్ట్ రైట్ సైడ్ లో మనకి డైరెక్ట్ గా ఫైల్ కనపడుతుంది. మనం ఏదైతే రాసినటువంటి నోటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రైట్ సైడ్ లో కనపడుతున్నాయి. ఒకవేళ ఏదైనా సరే అప్రూవల్ లో కొంచెం రాంగ్ గా ఏమైనా మిస్టేక్ గా మనం రాసి ఉంటే అక్కడే ఎడిట్ ఆప్షన్ ఉంది. ఆ ఎడిట్ ఆప్షన్ ద్వారా మళ్ళీ ఫైల్ లోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాం. వచ్చేసి మళ్ళీ ఏదైనా సరే మార్చుకోవాలంటే మార్చొచ్చు, మార్చేసుకొని మళ్ళీ సెండ్ చేసి 2. ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ ఉంది ఏంటంటే సార్ 2 లో మనకి రీసెంట్ 10 మనం అంతకు ముందు పంపించినటువంటి వాళ్ళకి రీసెంట్ 10 అని చెప్పేసి కొత్త ఆప్షన్ ఇచ్చారు. అండ్ ప్రిఫర్ లిస్ట్ ఎలాగో మనకు తెలుసు, ప్రిఫర్ లిస్ట్ మన దగ్గర ఉంటుంది. ప్రిఫర్ లిస్ట్ ఓల్డ్ గా ప్రిఫర్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. అది కాక రీసెంట్ 10 అంటే మనకు ఎవరికైతే అంతకుముందు రీసెంట్ ఎవరైతే మాక్సిమం పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి మనకి పంపిస్తూ ఉంటాం కాబట్టి ఆ రీసెంట్ 10 ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఒకరికి సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ నుంచి పంపించేస్తాం. ఇక్కడ ఈ సైన్ అండ్ సెండ్ ఆల్రెడీ నేను ఈ సైన్ అండ్ సెండ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఈ రిజిస్ట్రేషన్ చేశాను. రైట్ సార్, మనం ఒకసారి లాగిన్ అయిన వెంటనే ఫస్ట్ టైం ఈ రిజిస్ట్రేషన్ చేశాం. ఈ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి, నేను పంపించేటప్పుడు ఓన్లీ 3 డిజిట్ ఆఫ్ ఆధార్ నెంబర్ మాత్రమే నాకు అడుగుతుంది. ఓన్లీ 3 డిజిట్స్ ఆఫ్ ఆధార్ నెంబర్ మాత్రమే అడుగుతుంది అండ్ అథెంటికేషన్ చేస్తుంది. రైట్, ప్రొసీడ్ ఫర్ ఈ సైన్. చూడండి ఇక్కడ ఓన్లీ 3 డిజిట్స్ ఆఫ్ ఆధార్ నెంబర్ మాత్రమే అడుగుతుంది, 070. ఓకే, ఓకే, గెట్ ఓటీపీ. ఇక్కడ మనం ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ గా ఇది తీసేసుకుంటూ ఉంటుంది. సబ్మిట్. ఓకే, ఫైల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫైల్ వెళ్ళి చూడాలంటే పైన మనం షార్ట్ కట్ మెనూలో ఫైల్ సెంట్. అంతకుముందు మనం ఏం చేసాం, ఫైల్ మెనూలో క్లిక్ చేసి మళ్ళీ సెంట్ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి చెక్ చేస్తుంది, సెంట్ ఐటమ్స్ క్లిక్ చేసుకుంటే అప్పుడు కనిపించేది. ఇప్పుడు ఏంటి, డైరెక్ట్ గా షార్ట్ కట్ మెనూలోనే మనము సెంట్ అనే ఆప్షన్ ఉంది. ఆ సెంట్ అనే ఆప్షన్ జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తాం, ఆటోమేటిక్ గా మనకి ఏవైతే ఫైల్స్ మనం పంపించామో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి ఆటోమేటిక్ గా కనపడుతూ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఈ సైన్. ఈ సైన్ ఇలా చేసాము. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే సార్, ఇప్పుడు మనం ఏం చూసాము, రిసిప్ట్స్ ని చూసాము. రిసిప్ట్స్ లో ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటి సార్, మనకి జనరేట్ అండ్ కాపీ. ఒక రిసిప్ట్ ని నెంబర్ ఆఫ్ కాపీస్ ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవడానికి మనం చూసాము. యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏం చేసాము, ఫైల్స్ లోకి వెళ్ళాం. ఫైల్స్ లో ఏం చూసాము, క్విక్ నోటింగ్స్ చూసాము, యాజ్ వెల్ యాజ్ స్పీచ్ టు టెక్స్ట్ ఆప్షన్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఒక రిసిప్ట్ ని అటాచ్ చేసుకునే ముందు, అంతకు ముందు మనం ఓన్లీ సింగిల్ గా రిసిప్ట్ మాత్రమే అటాచ్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మల్టిపుల్ రిసిప్ట్ ని అట్ ఏ టైం మనం అటాచ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. రైట్ సార్, ఇక్కడ ఉంది. నౌ ఇక్కడ ఒకసారి చూడండి, ఎస్, అండ్ అటాచ్మెంట్స్ లో కూడా మనం చూసింది ఏంటంటే, అటాచ్మెంట్స్ లో లెఫ్ట్ సైడ్ లో మనం పీపీటీస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు, ఎక్సెల్స్ ని అటాచ్ చేసుకోవచ్చు, అండ్ డాక్యుమెంట్ అటాచ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్స్ ని అటాచ్ చేసుకోవచ్చు. అంతకుముందు ఓన్లీ పీడిఎఫ్ ని మాత్రమే అటాచ్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే వర్డ్ డాక్యుమెంట్ కానీ, ఎక్సెల్ డాక్యుమెంట్ కానీ, పీడిఎఫ్ కానీ, ఎనీ ఇన్ఫర్మేషన్ అట్ పర్టైనింగ్ టు నోట్ ఫైల్ అవన్నీ మనం అటాచ్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా అండ్ ఈ సైన్ చేసినట్టు పక్కన జస్ట్ ఇన్ఫర్మేషన్ బాక్స్ కనిపిస్తుంది. ఇది జస్ట్ దీని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే ఇందాక చూసాం కదా సార్, నేమ్ మిస్ మ్యాచ్ అయింది, కే బాలాజీ కుర్ని బాలాజీ. అలా జస్ట్ మీ యొక్క ఆధార్ లోనేమో ఇలా ఉంది, ఈ ఆఫీస్ లోనేమో ఇలా ఉంది అని చూపిస్తుంది. అందుకోసమే అది మిస్ మ్యాచ్ అయింది, ఒకసారి చూసుకోండి అని చెప్పేసి మనకు చూపించినటువంటి ఇన్ఫర్మేషన్ బాక్స్ మాత్రమే. దీని వల్ల ఏం పానిక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నౌ ఫైల్ పంపించాము. ఇప్పుడు ఫైల్స్ చూసాం సార్, అండ్ రిసిప్ట్స్ చూసాం, ఫైల్స్ చూసాం. అండ్ జనరల్ గా మనం యూజ్ చేసేది ఏంటంటే ఫైల్స్, రిసిప్ట్స్. ఇది కాక ఇంకా కొత్తగా యూజ్ చేస్తున్నది ఏంటంటే, మనం ఈ మధ్య కాలంలో ఈ డ్రాఫ్ట్స్ కూడా యూజ్ చేస్తున్నాము. ఒకసారి డ్రాఫ్ట్ ని ఎలా మనము క్రియేట్ చేయాలి అండ్ డ్రాఫ్ట్ లో వచ్చినటువంటి కొత్త అడ్వాంటేజెస్ ఏమున్నాయి అది ఒకసారి చెక్ చేద్దాం. సేమ్ లాగిన్ అయ్యాం, ఇంకో యూజర్ ఐడిలో లాగిన్ అయ్యేటప్పుడు ఓటీపీ అథెంటికేషన్ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తున్నాం. కంపల్సరీగా లాగిన్ అయ్యేటప్పుడు ఓటీపీ అథెంటికేషన్ ఇవ్వాలి. అంతకుముందు లాగిన్ అయ్యేటప్పుడు ఓటీపీ అథెంటికేషన్ లేదు. దట్ ఈస్ కాల్డ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంపల్సరీ. నౌ వావ్ పోర్టల్లోకి ఎంటర్ అయ్యాం. ఈ వావ్ పోర్టల్లో ఉన్నటువంటి డాష్ బోర్డ్ లో చూస్తున్నాం. ఇక్కడ మనం ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆప్షన్ చూడండి, అక్కడ రైట్ సైడ్ లో అంతకుముందు మనకి హోమ్
డాష్బోర్డ్ వ్యూ, షార్ట్ కట్ డాష్బోర్డ్ వ్యూ. ఓకే రైట్ సార్. ఇప్పుడు ఫైల్లోకి వెళ్దాం. ఫైల్, ఇన్బాక్స్. మనం ఇందాక పంపించిన ఫైల్ వచ్చింది. దీని మీద మనం ఒక డ్రాఫ్ట్ క్రియేట్ చేయాలని చూద్దాం. డ్రాఫ్ట్ తెలుసా సార్? ఇది ప్రొసీడింగ్ ఆర్డర్, ఫైనల్ ఆర్డర్స్ ని ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం. క్లిక్ ఆన్ ద ఫైల్ నౌ. ఇప్పుడు డ్రాఫ్ట్ ఎలా క్రియేట్ చేయాలి సార్? అంతకుముందు మనం ఆటోమేటిక్ గా అంతకుముందు ఏదైతే ఆప్షన్ ఉందో సేమ్ ఆప్షన్ ఇక్కడ కూడా. అంతకుముందు సేమ్ ఆప్షన్ ఏది? డ్రాఫ్ట్, క్రియేట్ న్యూ డ్రాఫ్ట్, క్రియేట్ న్యూ డ్రాఫ్ట్, అంతే. క్రియేట్ న్యూ డ్రాఫ్ట్. ఇప్పుడు మనం ఏదైతే మన దగ్గర వర్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉన్నా కానీ, పీడిఎఫ్ డాక్యుమెంట్ ఏదైనా ఉన్నా కానీ, ఆ రెండింటిని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. మూడైనా చేసుకోవచ్చు. ప్లేస్డ్ యాజ్ ప్లెయిన్ టెక్స్ట్. ఓకే నౌ ఇక్కడ మనకి వచ్చినటువంటి ఒక ఫస్ట్ ఫీచర్ ఏంటంటే, మనకి అంతకు ముందు హ్యాష్ అప్రూవ్డ్ బై నేమ్, హ్యాష్ అప్రూవ్డ్ బై డెసిగ్నేషన్, హ్యాష్ అప్రూవ్డ్ బై డేట్ అని చెప్పేసి రైట్ సైడ్ లో మనకి అనోటేషన్స్ ఇచ్చేవాడు. గుర్తుందా మనకందరికి? ఒక డ్రాఫ్ట్ క్రియేట్ చేసేటప్పుడు డ్రాఫ్ట్ లో ఎవరు సిగ్నేచర్ చేస్తున్నారు, డ్రాఫ్ట్ ని అప్రూవ్ చేసింది ఎవరు, డ్రాఫ్ట్ ఏ రోజు అప్రూవ్ చేశారు, డ్రాఫ్ట్ అప్రూవ్డ్ బై సెక్షన్ నేమ్ ఏంటి అని చెప్పేసి చూసుకోవడానికి కోసము, ఆ అప్రూవ్ చేసినటువంటి పర్సన్ ఎవరు అని చూసుకోవడానికి కోసము మనకి ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అప్రూవ్డ్ బై నేమ్ అని చెప్పేసి ఇలా ఉండేటివి. ఎప్పుడు యానిటేషన్ లాస్ట్ టైం మనకి ప్రీవియస్ వర్షన్ లో రైట్ సైడ్ లో ఎండింగ్ లో ఉండేటివి. ఇప్పుడు ఏం చేశారంటే జస్ట్ టాప్ మోస్ట్ లో చూడండి హ్యాష్ ట్యాగ్ అని ఉంది కదా, ఈ హ్యాష్ ట్యాగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఏవైతే యానోటేషన్స్ ఉన్నాయో ఈ యానోటేషన్స్ అన్ని కనిపిస్తాయి. దీంట్లో జస్ట్ మనకి ఏం కావాలనో అంటే సైన్ చేసేటప్పుడు కానీ అప్రూవ్ చేసేటప్పుడు కానీ వీళ్ళ యొక్క నేమ్ పడాలి, వీళ్ళ యొక్క నేమ్ అక్కడ ప్రింట్ అవ్వాలి, వీళ్ళ యొక్క డేట్ అంటే అప్రూవ్డ్ డేట్ ఏదైతే ఉందో అవి ప్రింట్ అవ్వాలి, అప్రూవ్డ్ పర్సన్ నేమ్ ఏదైతే ఉందో ప్రింట్ అవ్వాలి, అప్రూవ్డ్ డెసిగ్నేషన్ ఏదైతే ఉందో ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్ యొక్క అప్రూవ్డ్ డేట్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ యూస్ చేస్తున్నాం. ఇది అంతకుముందు ఏంటంటే రైట్ సైడ్ కార్నర్ ఉండేది, అప్పుడు కాపీ పేస్ట్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం కాపీ పేస్ట్ కాదు, జస్ట్ క్లిక్ ఆన్ ద హ్యాష్ ట్యాగ్, క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. నౌ ఇది వన్ ఆఫ్ ద ఫీచర్ యాడ్ చేశాం. ఇప్పుడు ఒకసారి సేవ్ చేస్తున్నాం. సేవ్ కంటే ముందు మనం రైట్ సైడ్ లో ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసి మనం ఒకసారి సేవ్ చేయాలి. ఇక్కడ మనకి డ్రాఫ్ట్ లో వచ్చినటువంటి మేజర్ అడ్వాంటేజ్ అండ్ ఫీచర్ ఏంటంటే, అంతకు ముందు ఒక డ్రాఫ్ట్ లో మనము సింగిల్ సైన్ మాత్రమే చేయగలిగే వాళ్ళము. అంతకుముందు ఫైనల్ ఆర్డర్స్ లో కానీ ప్రొసీడింగ్ ఆర్డర్స్ లో కానీ ఏవైతే ఉందో సింగిల్ సైన్ మాత్రమే చేసే వాళ్ళము. ఇప్పుడు మల్టిపుల్ సైన్ ఫీచర్స్ మనకి ఇక్కడ ఇచ్చాడు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కమిటీ యొక్క డ్రాఫ్టింగ్స్ కానీ కమిటీ యొక్క నోటింగ్స్ కానీ కమిటీ మీద ఉన్నటువంటి 3 members 4 members కమిటీ ఏవైతే సైన్ కావాలనో ఆ సైన్స్ అన్ని మనం ఇక్కడ సిగ్నేచర్స్ అన్ని తీసుకోవచ్చు. ఒకసారి అంతకుముందు ఒక సిగ్నేచర్ అయిన తర్వాత రెండో సిగ్నేచర్ కి అలో లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక సిగ్నేచర్ అయిన తర్వాత రెండో సిగ్నేచర్ కానీ మూడో సిగ్నేచర్ కానీ మల్టిపుల్ సిగ్నేచర్ ఎన్ నెంబర్ ఆఫ్ సిగ్నేచర్స్ కి ఇది అలో చేస్తుంది. ద సేమ్ థింగ్ అంతకుముందు మనం ఆల్రెడీ మీకు లేటెస్ట్ గా ఇప్పుడు జరిగినటువంటి ఏంటంటే మెడికల్ బోర్డు మనకి ఇక్కడ కర్నూలులో కానీ నంద్యాలలో కానీ జరిగింది. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. మనకేంటి మెడికల్ బోర్డు జరిగేటప్పుడు డిపిటిఓ గారు సైన్ కావాలి, యాజ్ వెల్ యాజ్ డిఎం అండ్ హెచ్ఓ గారు సైన్ కావాలి, అండ్ కలెక్టర్ గారు సైన్ కావాలి. ఇలా 3 సైన్స్ చేయాలి అంటే అంతకుముందు ఉన్నటువంటి ఫైనల్ ఆర్డర్ లో చేయగలిగే వాళ్ళం కాదు. అంతకుముందు ఏం చేసాం మనము 2 సైన్స్ ని ఫిజికల్ గా పెట్టేసి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసి కలెక్టర్ గారి సైన్ ని డ్రాఫ్ట్ లో తీసుకున్నాం. ఇప్పుడు అలా కాదు. ఏంటంటే డిపిటిఓ గారు సైన్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ డిఎంహెచ్ఓ గారి యొక్క సైన్ కూడా ఈ సైన్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కలెక్టర్ గారి సైన్ యొక్క కూడా ఇక్కడ మల్టిపుల్ సైన్స్, ఈ 3 సైన్స్ కానీ 4 సైన్స్ కానీ ఎనీ సైన్స్ కూడా మనం ఇక్కడ సిగ్నేచర్స్ కానీ ఇక్కడ చేసుకునేటటువంటి ఫెసిలిటీ మనకి ఇచ్చారు. రైట్, సేవ్ చేయండి ఒకసారి. రైట్, ఒకసారి అప్రూవ్ మీద క్లిక్ చేద్దాం.
అప్రూవ్, ఎస్, రైట్. అప్రూవ్ చేస్తే అప్రూవ్ చేసినటువంటి పర్సన్ యొక్క నేమ్ అండ్ అప్రూవ్ చేసినటువంటి డేట్ అక్కడ మనకి లాస్ట్ లో ఇందాక హ్యాష్ ట్యాగ్ ఇచ్చాం కదా, అక్కడ ఆటోమేటిక్ గా పడిపోతుంది. నౌ డ్రాఫ్ట్ యొక్క స్టేటస్ చూడండి, పైన డ్రాఫ్ట్ యొక్క స్టేటస్ చూస్తే అప్రూవ్డ్ అని కనిపిస్తుంది. ఎస్, నౌ అప్రూవ్డ్. ఇదే డ్రాఫ్ట్ ని నేను ఇప్పుడు సైన్ చేస్తున్నాను. అక్కడ మనకి ఈ సైన్ ఉంది కదా ఆప్షన్, ఈ సైన్ మీద క్లిక్ చేయండి. రైట్, అంతకుముందు ఏముండేది మనకి ఆప్షన్ ఈ సైన్, కస్టమ్ సైన్ అని ఉండేది. ఈ సైన్, కస్టమ్ సైన్, డిఎస్సి సైన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ సైన్ లో కస్టమ్ అని చూపిస్తుంది. కస్టమ్ దగ్గర విత్ ఓటీపీ క్లిక్ చేసుకుందాం. తెలుసు కదా ఈ కస్టమ్ సైన్ అంటే ఎలా చేస్తామో, జస్ట్ మనం ఎక్కడైతే సిగ్నేచర్ కావాలో అక్కడ జస్ట్ ఒక స్క్వైర్ బాక్స్ కానీ ఒక రెక్టాంగిల్ బాక్స్ కానీ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ పెట్టుకుంటాం. ఆటోమేటిక్ గా అక్కడ సైన్ మనకి వస్తుంది విత్ ఓటీపీ అథెంటికేషన్. జస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కావాలి, ఇక్కడ సిగ్నేచర్ కావాలి, చేస్తున్నాం సైన్, ఓటీపీ అథెంటికేషన్, 3 digit of OTP ఆధార్ నెంబర్. ఓకే, ఓటీపీ ఎంటర్ చేస్తున్నాం, గెట్ ఓటీపీ. సబ్మిట్. నౌ డ్రాఫ్ట్ మీద ఒక కమిటీ మెంబర్ యొక్క సైన్ అయిపోయింది. అంటే ఎవరైతే అప్రూవల్ అథారిటీ ఉందో, ఎవరైతే సైన్ చేసినటువంటి అథారిటీ ఉందో వాళ్ళ యొక్క సైన్ అయిపోయింది. నౌ ఇది సైన్, అంతకుముందు ఇదే ఈ డ్రాఫ్ట్ ని మనకి ఈ ఫైల్ ని మనకు పంపించి రెండో సైన్ చేయించాలంటే చేయించే వాళ్ళం కాదు, అసలు చేయించుకోవడానికి అది ఎలిజిబిలిటీ చూపించేది లేదు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ పర్సన్ కి ఎవరైనా పంపించినా కూడా మళ్ళీ వాళ్ళు కూడా సైన్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి డ్రాఫ్ట్ స్టేట్ చూస్తే సైన్ అని కనిపిస్తుంది, డ్రాఫ్ట్ స్టేట్ సైన్డ్ అని కనిపిస్తుంది. ఇంతకుముందు ఏం కనిపించింది, అప్రూవ్డ్ అని కనిపించింది, ఇప్పుడు సైన్డ్ అని కనిపించింది. సైన్డ్ ఉన్నటువంటి డ్రాఫ్ట్ ని అంతకు ముందు అంటే ప్రీవియస్ వర్షన్ లో మనం నెక్స్ట్ సైన్ చేసుకునేటటువంటి ఎలిజిబిలిటీ ఉండేది కాదు. ఇప్పుడు మనం సెకండ్ సిగ్నేచర్ ని ఎలా చేసుకోవచ్చు అంటే ఒక కమిటీలో ఉన్నటువంటి నెంబర్ సెకండ్ పర్సన్ యొక్క సిగ్నేచర్ ని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. అంటే ఫైల్ ఏం చేయాలి, ఇప్పుడు సెకండ్ పర్సన్ కి పంపించాలి. రైట్, సెండ్. ఈ సైన్ అండ్ సెండ్. ఓకే, సెండ్. సెకండ్ పర్సన్ యొక్క ఇన్బాక్స్ లోకి వస్తున్నాం. ఫైల్ ఇన్బాక్స్, ఫైల్ ఇన్బాక్స్ నా వచ్చింది, మనకు ఫైల్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సెకండ్ పర్సన్ క్లిక్ ఆన్ ద ఫైల్ నెంబర్, ఫైల్ ఓపెన్ అయింది. ఇప్పుడు డ్రాఫ్ట్స్ ఉన్నాయి, డ్రాఫ్ట్ ఉన్నాయి అంటే ఏం చేయాలి, వ్యూ డ్రాఫ్ట్, డ్రాఫ్ట్ లో వ్యూ డ్రాఫ్ట్, ఆర్ మనం ఏం చేయొచ్చు రైట్ సైడ్ లో డ్రాఫ్ట్ లిస్ట్ కూడా మనకు కనిపిస్తుంది, డ్రాఫ్ట్ లిస్ట్ కూడా మనకు కనిపిస్తాయి. ఒకసారి డ్రాఫ్ట్ లిస్ట్ చూస్తే అక్కడ ఉన్నటువంటి స్టేటస్ చెక్ చేస్తే ఆల్రెడీ సైన్ అయినటువంటి డ్రాఫ్ట్ ఉంది. ప్రీవియస్ గా సైన్ అయినటువంటి డ్రాఫ్ట్ ని, ప్రీవియస్ వర్షన్ లో సైన్ అయినటువంటి డ్రాఫ్ట్ ని మళ్ళీ సైన్ చేసుకునేటువంటి ఎలిజిబిలిటీ లేదు. ఇప్పుడు అదే డ్రాఫ్ట్ మీద సెకండ్ సిగ్నేచర్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి డ్రాఫ్ట్ మీద క్లిక్ చేస్తున్నాం, డ్రాఫ్ట్ నెంబర్, డ్రాఫ్ట్ ఓపెన్ అయిపోయింది. నౌ సెకండ్ పర్సన్ యొక్క సైన్ కావాలి, మళ్ళీ ఈ సైన్ ఓపెన్ అయిపోయింది. ఈ సైన్ మీద క్లిక్ చేస్తున్నాం విత్ ఓటీపీ. ఎక్కడ సిగ్నేచర్ కావాలంటే అక్కడ మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్, మనకి యొక్క స్క్వేర్ బాక్స్ పెట్టాం, సైన్, లాస్ట్ 3 digit ఆఫ్ ఆధార్ నెంబర్. ఓకే, ట్రిపుల్ 4190, సబ్మిట్. నౌ ఇక్కడ చూడండి సైన్ అయిపోయింది, సెకండ్ సిగ్నేచర్ కూడా అయిపోయింది. ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ సిగ్నేచర్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకో సైన్, రైట్. నౌ ఇక్కడ 2 సిగ్నేచర్స్ చేశాం కదా, మళ్ళీ కమిటీ మెంబర్ థర్డ్ సిగ్నేచర్ కూడా ఒకసారి ట్రై చేసాను చూద్దాం. ఒకసారి థర్డ్ సిగ్నేచర్ కూడా చూద్దాం. ఫైనల్, సెండ్. ఓకే,
నెక్స్ట్ ఇన్బాక్స్, మళ్ళీ ఫైల్ ఏంది, థర్డ్ సిగ్నేచర్ ఒకసారి చూద్దాం. డ్రాఫ్ట్ లోకి వెళ్దాం. డ్రాఫ్ట్ లిస్ట్ లో డ్రాఫ్ట్ ఆల్రెడీ ఉంది. క్లిక్ ఆన్ ద డ్రాఫ్ట్ నోట్స్. థర్డ్ సైన్, ఒకసారి థర్డ్ సైన్ కూడా చూద్దాం. ఓకే, థర్డ్ సిగ్నేచర్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ సైన్ చేసిన పర్సన్ మళ్ళీ సైన్ చేయలేడు. ఇక్కడ ఒకటి ఉంది. థర్డ్ పర్సన్ అంటే వేరే వాళ్ళకి పంపించింటే సైన్ చేసుకునే వాళ్ళము. థర్డ్ పర్సన్ మన దగ్గర 2 లాగిన్స్, ఇక్కడ ఇది ఆల్రెడీ ఇద్దరు సిగ్నేచర్స్ వచ్చాయి. మనకేంటంటే థర్డ్ పర్సన్ ఈ టెస్ట్ లాగిన్ లో మనకి ఓన్లీ 2 లాగిన్స్ ఉన్నాయి. థర్డ్ పర్సన్ యొక్క లాగిన్ లేదు, అందుకోసం థర్డ్ పర్సన్ చూపించలేము. బట్ 2 లాగిన్స్, మల్టిపుల్ పర్సన్స్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పర్సన్ యొక్క సిగ్నేచర్స్ కూడా చూసుకోవచ్చు. నౌ ఈ డ్రాఫ్ట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అక్కడ చూడండి మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది. సేవ్ అని దగ్గర కింద డౌన్లోడ్ బటన్ జస్ట్ క్లిక్ చేస్తే అది మన దగ్గర సేవ్ చేసుకోవచ్చు. ఇలా మనం డ్రాఫ్ట్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎస్, ఇలా మనకేంటి ఇప్పుడు ఈ కొత్త ఆప్షన్స్ ఏం చూసామండి. ఈ ఆఫీస్ లో మనము రిసిప్ట్స్ చెక్ చేసాం. రిసిప్ట్స్ లో వచ్చినటువంటి అడ్వాంటేజెస్ అండ్ ఫీచర్స్ చూసాం. అండ్ ఫైల్స్ చెక్ చేసాం. ఫైల్స్ లో ఏవైతే న్యూ ఫీచర్స్ ఉన్నాయో అవి చెక్ చేసాం. నెక్స్ట్ డ్రాఫ్ట్ లో మేజర్ అడ్వాంటేజ్ మనకు వచ్చింది ఏంటంటే మల్టిపుల్ సిగ్నేచర్స్. అంతకుముందు కమిటీ సిగ్నేచర్స్ అనేటివి లేవు. మేజర్ అడ్వాంటేజెస్ ఇది తీసుకొచ్చాడు. ఇవి కూడా చూసాం. రైట్, ఇవి మనకు ఉన్నటువంటి ఈ ఆఫీస్ లో మెయిన్ గా యూజ్ చేసేటటువంటి ఫీచర్స్ ని తను ఇలా కొత్త వర్షన్ లో తీసుకొచ్చినటువంటి ఆప్షన్స్ అన్నమాట. యాజ్ షార్ట్ కట్ మెనూ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ డీటెయిల్ మెనూ కూడా తీసుకొచ్చారు. సో ఇదండి వాళ్ళ ఈ ఆఫీస్ గురించి ట్రైనింగ్ సెషన్. థింగ్ ఏంటంటే పాత వర్షన్ కి కొత్త వర్షన్ కి మనం చేసే యాక్టివిటీ ఏదైతే ఫైల్ క్రియేషన్, రిసీప్ట్స్, ఈ సెండ్ చేయటం అవన్నీ కూడా సేమ్. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు కార్ ఉందనుకోండి, ఒకప్పుడు అంబాసిడర్ కార్ ఉండేది, ఇప్పుడు లేటెస్ట్ గా కూడా మార్కెట్ లో చాలా అడ్వాన్స్డ్ కార్స్ వస్తున్నాయి. అంటే కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. కానీ బేసిక్ ఫంక్షనాలిటీ స్టీరింగ్, సీట్లు, టైర్లు, ఇంజన్ అదంతా కూడా సేమ్. బట్ అదనంగా చాలా ఫీచర్స్ ఇంకా లైఫ్ ని సింప్లిఫై చేయడానికి మనకి ఈ న్యూ వర్షన్ లో కొన్ని ఇచ్చారు. అయ్యో, సో అవన్నీ మనం ఇప్పుడు చూసాము. సో అవి మనకి ఎంతవరకు మనకి వాడుకలో అవసరమో ఏంటనేది మనం చూసుకొని మన డే టు డే యాక్టివిటీలో మనం వాడుకోవాలి. సో దీనిలో భాగంగా ఏంటంటే మేము హెడ్ ఆఫీస్ నుంచి ఇది న్యూ ఫీచర్స్, అదే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. ఏ బ్రౌజర్ అయినా ఇంతకు ముందు మొబైల్ అదే మొజిల్లా ఫైర్ ఫాక్స్ కాకుండా మొబైల్ అంటే సారీ ఆల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు, క్రోము వీటిలో కూడా మనం వాడుకోవచ్చు. ఈ సైన్ అనేది సింప్లిఫై అయింది. 12 డిజిట్స్ ప్రతిసారి ఎంటర్ చేయకుండా 3 డిజిట్స్ ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షను, క్విక్ నోటింగ్ ఇలాంటి ఫీచర్స్ ఇంకొన్ని ఇచ్చారు. అవి కాకుండా ఇప్పుడు డ్రాఫ్ట్ లో మనకి కమిటీ కి ఫార్వర్డ్ చేసుకుని ఈ సైన్స్ ముగ్గురు చేసుకునే విధంగా కూడా మనకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో హెడ్ ఆఫీస్ నుంచి మేము ఈ ఆఫీస్ కి సంబంధించి మీకు సపోర్ట్ టీము అందుబాటులో ఉంటాము. ఈ కింద ఇచ్చిన 2 నెంబర్స్ ఆల్రెడీ అందరికీ నోటెడ్ నెంబర్సే. ఒకటి బాలాజీ, ఇంకోటి అరుణ కుమారి, ఇద్దరు ఎస్టీఎస్ ఈ ఆఫీస్ కోర్ గ్రూప్. సో ఈ రోజు జరిగిన ఈ యొక్క సెషన్ ని రికార్డ్ చేసిన వర్షన్ ని మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ మాన్యువల్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. రేపు లైవ్ మైగ్రేషన్ తర్వాత లైవ్ లో లాగిన్ అయిన తర్వాత మీరు చూసుకొని ఎక్కడన్నా మీకు ఏదైనా ఇష్యూస్ వస్తే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా తెలియజేయడం అన్నది. సో ఈ సెషన్ కి సంబంధించి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగవలసిందిగా కోరుతున్నాం. సార్ దేవరావు సార్, డిఎఫ్సి మీ వాయిస్ చాలా లోలో ఉందండి, వినిపించట్లేదు. డిఎఫ్సి సిగ్నేచర్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేయాలి సార్, పాస్ యాక్సెప్ట్ చేస్తారు సార్? ఏది ఏంటి ఇంకోసారి రిపీట్ చేయండి. డిఎఫ్సి సిగ్నేచర్ రిజిస్ట్రేషన్ సార్ మళ్ళీ రిజిస్టర్ చేయాలి. డిఎఫ్సి సిగ్నేచర్ కూడా మళ్ళీ రిజిస్టర్ చేయాలి సార్? చేయాలి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ సైన్ ఒకసారి
రిజిస్టర్ చెయ్యాలి వన్ టైం. చెప్పండి. సార్ మరి యూనిట్ డిపోలో యూనిట్ ఆఫీసర్ ఒకటి రిజిస్టర్ అయితే సరిపోతుందా సార్? మిగతా వాళ్ళు కూడా క్లర్క్లు కూడా రిజిస్టర్ అవ్వాలా సార్? ఎవరెవరు వాడతారో అందరూ రిజిస్టర్ అవ్వాలి. ఓకే. అంటే ఎవరు ఇంతకుముందు వాళ్ళే కదా. క్లర్క్ దాన్ని యూ ఫైల్ తయారు చేసి సార్కి పంపించేవాళ్ళు, సార్ ఈ సైన్ చేసి కన్సెంట్ అథారిటీకి పంపించేవాళ్ళు సార్. అదే ఈ సైన్ ఎవరు వాడతారో వాళ్ళు స్పెసిఫిక్ గా ఈ Yes. సైన్ ఎవరు వాడతారో వాళ్ళు వాళ్ళు రిజిస్టర్ అయితే సరిపోతుంది. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఈ సైన్ వాడరు, మీకు అవసరం లేదనుకుంటే రిజిస్టర్ అవ్వకపోయినా ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ డిజిటల్ సైన్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఏమైనా చేయాలి సార్? అది ఈ సైన్ కాకుండా డిజిటల్ సైన్. మీ వాయిస్ అసలు వినపడట్లేదండి. సార్ డిజిటల్ సైన్ కి ఏమైనా మళ్ళీ చేయాలి సార్? మాకు టోకెన్ తీసుకున్నాం కదండి. డిజిటల్ సైన్ సార్. డిజిటల్ సైన్ సంబంధించి నేను మీకు సపోర్ట్ ఇస్తాను, ఏం ప్రాబ్లం లేదు. డిజిటల్ సైన్ ఎలా నాకు తెలిసి ఒక కార్పొరేషన్ లో ఒక 15 మెంబర్స్ 20 మెంబర్స్ దగ్గర మాత్రమే డిజిటల్ సిగ్నేచర్స్ ఉన్నాయి. అవి ఎలా చేయాలని చూపిస్తాం. ఒకవేళ లేకపోతే నేనే ఎనీడేస్ కనెక్ట్ అయ్యి డిజిటల్ సిగ్నేచర్స్ ని నేను సెట్టింగ్స్ అయ్యి చూపిస్తాను. నో ప్రాబ్లం. దానికి సంబంధించి మాన్యువల్ కూడా ఉంది, మీకు ఆల్రెడీ ఇచ్చిందే ఇంతకు ముందు. అది చాలా డీటెయిల్డ్ గా ఉంది. మీకు ఇంకోసారి షేర్ చేస్తాం మరి ఆ మాన్యువల్ కూడా. ఇంకా ఎవరన్నా ఏమన్నా అడగదలుచుకున్నారా? సార్ నమస్తే సార్. సార్ డోన్ సార్. చెప్పండి. సార్ ఫైల్స్ మనము ఓపెన్ చేస్తాం కదా సార్, అది క్లోజ్ చేయాలంటే ఎట్లా సార్? ఫైల్ మనం ఓపెన్ ఏం చేస్తాం ప్రొసీజర్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎట్లా? అంటే క్లోజింగ్ సార్, అప్రూవల్ క్లోజింగ్ కి ఎట్లా చేయాలి మనం అనేది. ఫైల్స్ పొరపాటున సేవ్ చేసిన మనం క్రియేట్ అయింది కదా, ఆ ఫైల్ క్లోజ్ చేయాలంటే సార్. ఇక్కడ క్లోజ్ ఉంది కదా, క్లోజ్. తర్వాత ఇంకొకటి సార్, అప్రూవల్ వచ్చిన తర్వాత అది డౌన్లోడ్ పీడిఎఫ్ లో డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి? రెండు సార్. ఒకసారి మీ డౌట్ ని ఒకసారి క్లారిటీగా అడగండి. ఏందమ్మా షేర్ అవ్వలేదా? సార్ ఫైల్స్ ఇప్పుడు మనకి అప్రూవల్ వస్తాయి కదా సార్, అవును. అవి పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవడం ఎట్లా? ఫైల్ ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు. రిసిప్ట్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ డ్రాఫ్ట్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదన్నా కావాలనుకుంటే అంతకుముందు ఓల్డ్ ప్రొసీజర్ ఏం చేసేవాళ్ళు, టోటల్ అంతా కాపీ పేస్ట్ అయినా అవును సార్. రైట్, ద సేమ్ థింగ్. మనకేంటంటే ఆప్షన్ ఇచ్చేది కాదు. వీళ్ళు ఏంటంటే ఆప్షన్ ఇస్తే మళ్ళీ ప్రింట్స్ తీసుకొని మళ్ళీ పెట్టుకుంటారు అనే విధంగా మనకి ఆప్షన్ తీసేశారు, డౌన్లోడ్ ఆప్షన్ తీసేశారు. బట్ ఫైల్ అన్ని మన దగ్గరనే ఉంటాయి. ఏ లాగిన్ లో ఫైల్స్ ఉన్నవి ఆ లాగిన్ లో ఉంటాయి. ఫైల్ ఎక్కడికి పోదు, కానీ డౌన్లోడ్ అవ్వదు. ఏది కావాలనుకుంటే కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఇంకోటి సార్, ఫైల్ క్లోజ్ చేయాలంటే ఎట్లా సార్? ఇక చూడండి, ఫైల్ నోటింగ్స్ అది అయిన వెంటనే అంతకుముందు ఎలా క్లోజ్ చేసేవారు మీరు? సార్ ఇంతవరకు చేయలేదు సార్, మాకు చెప్పలేదు. రైట్, ఏం లేదు. జస్ట్ అక్కడ క్లోజ్ మీద చూడండి. ఇప్పుడు ఫైల్ క్లిక్ చేయండి. ఒకటి సార్ ఫైల్ నెంబర్, ఒక ఫైల్ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫైల్, ఇక్కడ క్లోజ్ ఉంది కదా పార్క్ పక్కన. అవును సార్. క్లోజ్ మీద క్లిక్ చేసి క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది. అంటే క్లోజ్ అయిపోతుంది సార్, లేదంటే అప్రూవల్ పోతుంది సార్? క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయ్యి మీ క్లోజింగ్ ఇన్బాక్స్ లోకి వచ్చేస్తుంది. అవునా? పోయినసారి అప్రూవల్ పోయింది సార్, మాది ఒక ఫైల్ క్లోజ్ చేసినాము. అయితే క్లోజింగ్ పర్మిషన్ లేదో క్లోజింగ్ ఫర్ అప్రూవల్ అనేటటువంటి యొక్క ఆప్షన్ కి వెళ్తుంది. అక్కడ పక్కన వాళ్ళు క్లోజింగ్ పర్మిషన్ ఇవ్వస్తారు. ఎవరికైతే క్లోజింగ్ అనే పర్మిషన్ డైరెక్ట్ గా ఉందో వాళ్ళు క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నేను మోహన్ సార్. మోహన్ చెప్పు. ఏం లేదు సార్, మీరు చేసిన ఫైల్ ఒకటి క్లోజ్ చేయండి సార్, చూద్దాం. ఇందాక క్లోజ్ చేశాం కదా, ఒకసారి క్లోజ్ చేయి. ఓకే, క్లోజ్ క్లోజ్ క్లోజింగ్ రిమార్క్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఓకే, క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన ఫైల్ ఎక్కడ ఉంటుంది? ఫైల్ రిపాజిటరీ, క్లోజ్డ్ ఫైల్స్. అంతకుముందు మనకు క్లోజ్డ్ ఫైల్స్ అనేది డైరెక్ట్ గా కనిపించేది. ఇప్పుడు ఏంటంటే ఫైల్ రిపాజిటరీ, ఫైల్స్ అన్ని మన ఫైల్స్ అని ఎక్కడైతే ఉన్నాయో ఫైల్ రిపాజిటరీలో ఉంటుంది. అక్కడ క్లోజ్డ్ ఫైల్స్ అనే ఆప్షన్ లో మన యొక్క ఫైల్ క్లోజ్ అయిన ఫైల్ కానీ కనిపిస్తూ ఉంది.
క్లోజ్డ్ బై, క్లోజ్డ్ ఆన్ అనే డీటెయిల్స్ ఉన్నాయి చూడండి విత్ రిమార్క్స్. ఇంకెవరన్నా ఏమన్నా క్వశ్చన్స్? సార్ ఒక్క రిసిప్ట్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ కి యూజ్ చేయాలంటే అది లైవ్ లో ఉంటుందా సార్? అది ఇందాక మనము యూజ్ చేసి ఇందాక చెప్పాను కదా, నేను ఒకటే రిసిప్ట్ జనరేట్ అండ్ కాపీ క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ రిసిప్ట్స్ గా క్రియేట్ అయిపోయినాయి. ఇది నువ్వు ఒక ఫైల్లో ఒక రిసిప్ట్ యూజ్ చేసుకోవచ్చు, రెండో ఫైల్లో ఇంకో రిసిప్ట్ యూజ్ చేసుకోవచ్చు, అలా మల్టిపుల్ గా రిసిప్ట్ గా క్రియేట్ చేసుకున్నావు, అలా క్రియేట్ చేసుకోవచ్చు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ ఫైల్స్ అన్ని కలిపి 20 MB ఉండాలి సార్, అదే ఏ ఫైల్ కావాలి 20 MB? ఒకసారి మీ వాయిస్ క్లారిటీగా లేదు, ఒకసారి ప్లీజ్. ఏం లేదు సార్, మల్టిపుల్ అటాచ్మెంట్ ఇచ్చేటప్పుడు మొత్తాన్ని కలిపి 20 MB లో ఉండాలా, లేదా ఇండివిజువల్ ఫైల్ 20 MB లో ఉండాలి? 20 MB రెస్ట్రిక్షన్ అనేది తీసేస్తామని చెప్పారు. 20 MB ఏమి ఉండవసరం లేదు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సరే, అలర్ట్ మెసేజెస్ ఉండాలి సార్ ఇప్పుడు ఆప్షన్. ఏది మనం సెండ్ చేసేటప్పుడు మెసేజ్ అలర్ట్ మెసేజ్ టిక్ చేస్తాం కదా సార్, అక్కడ టిక్ మార్క్ పెట్టి సెండ్ చేస్తా ఉన్నాం కదా. అలర్ట్ ఆప్షన్ ఆటోమేటిక్ గా ఉంది, అంతకు ముందు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాంటి ఆటోమేటిక్ గా వస్తుంది. ఇంతకుముందు వెళ్ళేటి కదా సార్, ఇప్పుడు వెళ్తున్నాయి సార్ అడుగుతున్నాను. వెళ్తుంది అలర్ట్ మెసేజ్ కంపల్సరీ వెళ్తుంది. వాళ్ళ మెయిల్ ఐడికి అలర్ట్ మెసేజ్ వెళ్తుంది, అలా ఇక సెల్ ఫోన్ కి కూడా మెసేజ్ వెళ్తుంది. ఓకే, మీకు ఈ ఆఫీస్ లో నుంచి ఫైల్ వచ్చింది అన్నట్టుగా అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఇంతకుముందు లేదు సార్, ఇంతకుముందు ఫెసిలిటీ లేదు సార్. ఇంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది. సరే సార్ ఫైల్ మూవ్మెంట్ ఎలా తెలుస్తుంది సార్? ఫైల్ మూవ్మెంట్ ఇదివరకు ఎలా ఉంటుంది సార్? ఫైల్ మూవ్మెంట్ సార్ మళ్ళీ కాదు సార్. హలో, మీ వాయిస్ సరిగ్గా వినపడటం లేదు, ఒకసారి. సార్ ఇప్పుడు ఫైల్ అప్రూవల్ అయి వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఫస్ట్ లో ప్రింట్ వస్తాను సార్, ఇప్పుడు ప్రింట్ రావడం లేదు సార్. మీ వాల్యూమ్ రావట్లేదండి, మీది వాయిస్ రావట్లేదు సార్. ఇప్పుడు ఫైల్ అప్రూవల్ అయిన తర్వాత కాంపిటెంట్ అథారిటీ నుంచి వస్తుంది కదా బ్యాక్, మళ్ళా డిపోకు వచ్చిన తర్వాత అది ప్రింట్ రావడం లేదు. మేము దాన్ని కాపీ చేసుకొని వర్డ్ లోకి చేసుకొని చేస్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఏమన్నా అప్డేషన్ అయిన తర్వాత అట్లా డైరెక్ట్ గా ప్రింట్ వచ్చే ఇదేమన్నా ఉందా సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ఆఫీస్ అనడమే మనం ప్రింట్ లెస్ ని చేయాలి, పేపర్ లెస్ చేయమనే చెప్పింది ఈ ఆఫీస్. యాక్చువల్లీ మళ్ళీ మనం ప్రింట్ చేయాలి అని అనుకుంటే వాడు మనకి ప్రింట్ ఆప్షన్ ఇవ్వట్లేదు. ఈ ఆఫీస్ అంటేనే పేపర్ లెస్. సెక్రటేరియట్ లో మీటింగ్ లో ఇదే క్వశ్చన్ మీరు అడుగుతారని మీ తరపున మేమే అడిగితే మాకు రిటర్న్ అదే క్వశ్చన్ వేశారు. అలా ఎలా చేస్తారు మీరు, ఎలా చేస్తారు అన్నారు. సో ఆప్షన్ లేదన్నట్టు చెప్పారు, అయినా అడిగాము, ఏమైనా ఇస్తే చెప్తాం మీకు. సార్ హలో సార్, ఫైల్ మూవ్మెంట్ ఎలా చూసుకోవాలి సార్? ఒకసారి ఒక ఫైల్ మీద క్లిక్ చేయండి సార్. మళ్ళీ ఫైల్. చూడండి, ఫైల్ ఓపెన్ చేసిన మూమెంట్. ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ మూమెంట్ అని ఉంది కదా, అంటే ఇండివిజువల్ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు సార్. అంటే ఓకే సార్, అలాగే సార్. నెక్స్ట్ అండి. హలో సార్, చెప్పండి సార్. ఈ సైన్ రిజిస్ట్రేషన్ చూపిస్తారా సార్ ఒకసారి షార్ట్ మెథడ్ లో? ఈ సైన్ రిజిస్ట్రేషన్ చూపిస్తారా సార్? ఒకసారి చూద్దాం, ఈ సైన్ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే సార్.
జస్ట్ ఒకసారి ఓకే, ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసింది ఒకసారి నేను డియాక్టివేట్ చేస్తున్నాను. ఓకే, ఎక్కడ నుంచి చూడండి, రిజిస్టర్ ఫర్ సైనింగ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది మనకి. టోటల్ మెనూలో రిజిస్టర్ ఫర్ సైనింగ్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ ఈ సైన్ రిజిస్ట్రేషన్, క్లిక్ ఆన్ ది ఈ సైన్ రిజిస్ట్రేషన్. ఆల్రెడీ మనకి ఏదైతే రిజిస్టర్ అయ్యి ఉందో ఆ యొక్క యూజర్ ఇక్కడ కనపడుతూ ఉంది. దాన్ని నేను డియాక్టివేట్ చేశాను ప్రస్తుతానికి. ఇప్పుడు చూడండి ఈ సైన్, దానిలోకి వెళ్ళిన వెంటనే మీకు ఇలా కనిపిస్తుంది. రైట్ కార్నర్ లో రిజిస్టర్ ఈ సైన్, క్లిక్ చేసాము. ఇక్కడ ఏం చేస్తున్నాము, 2 చెక్ బాక్సెస్, ఓకే ఓకే అండ్ ఓకే. ఇప్పుడు ఒక్కసారి మనం 12 డిజిట్ ఆధార్ నెంబర్ ని ఎంట్రీ చేయాలి. ఎవ్రీ టైం మనము 3 డిజిట్స్ ఎంటర్ చేస్తాం. ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అప్పుడు మాత్రమే మనం 12 డిజిట్స్ ఎంటర్ చేస్తాము. హలో సార్, ఒక నిమిషం చూపిస్తున్నాను. చూపించిన తర్వాత మీ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. గెట్ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాం. ఓకే, సబ్మిట్. ఓకే, రిజిస్టర్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తుంది మనకి ఏంటంటే మీ ఆధార్ కార్డులోనేమో మీ పేరు ఇలా ఉంది, మీ ఈ ఆఫీస్ లోనేమో మీ పేరు ఇలా ఉంది అని చెప్పేసి మనకి జస్ట్ చూపించింది. ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్, ప్రొసీడ్. ఇది టెస్టింగ్ వర్షన్ కాబట్టి ఇలా చూపించింది. నార్మల్ గా అయితే మనకి అన్ని ఫుల్ నేమ్ తోనే ఉంది లైవ్ లో. ఓకే, ఈ సైన్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అంతే కదా, ఓకేనా? హలో సార్. చెప్పండి సార్. నమస్తే సార్, నేను ధర్మాన్ డిపో క్లర్క్ సార్. ఒక చిన్న డౌట్ నాకు. చెప్పండి. ఏం లేదు సార్, ముందు డిఎం గారి పేరుతో మేము లాగిన్ అయ్యి తర్వాత ఈ సైన్ చేసేవాడు మా ఆధార్ కార్డు ఎంటర్ చేసి ఓటీపీ మా సెల్కి వచ్చేది, ఓటీపీ ద్వారా పంపించేవాళ్ళం సార్. ఎందుకంటే సార్ బిజీగా ఉంటారని. ఇప్పుడు కూడా అలాంటి అవసరం ఉంది సార్. ఇప్పుడు అలా చేయకూడదండి. ఇప్పుడు అలా సార్తోనే, ఇప్పుడు డిఎం సార్ దాంట్లోనే చేయలేదు సార్ ఇప్పుడు మొత్తం అంతా. ఓకే సార్, థ్యాంక్ యూ. మెయిల్, మొబైల్ నంబరు ఇవన్నీ లింక్డ్. ఓటీపీ వాళ్ళకే వస్తుంది. సరే సార్, సార్దే ఎంటర్ చేయాలి. ఓకే సార్. అయితే కొంచెం సమస్య వచ్చినట్లే ఇప్పుడు సమస్య. ఇంకా ఎవరికి ఏమి డౌట్స్ లేవు అంటే వీ కెన్ క్లోజ్ దిస్ సెషన్. మీకు మాన్యువల్ అండ్ ఈ రికార్డింగ్ మొత్తం మీకు పెడతాం. ఏం బాలాజీ ఇంకా అని చెప్తావా? హలో సార్, నమస్తే. ఇప్పుడు స్టార్టింగ్ విధంగా ఈ డాష్ బోర్డ్ లో మనకి ఏంటంటే డిఎంస్ కి ఇట్లా ఆఫీసర్స్ కి ఏమన్నా సూపర్వైజర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా మనం టు డూ లిస్ట్ లో మనకి ఏమైనా పెండింగ్ టాస్క్స్ ఉంటే మనం డైరీ పెన్ను వాడి మనం రాసుకుంటాం. అవి 2-3 పేజీలు తిరగగానే 1-2 మిస్ అయిపోతాం. అలాంటివి ఏం లేకుండా ఇక్కడ మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ టు డూ లిస్ట్ ఉంది చూడండి. ఇక్కడ డాష్ బోర్డ్ లో ఇక్కడ ఈ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో నేను ఏదైనా పనులు ఉన్నాయి అవి మర్చిపోకుండా నేను ఏమైనా కేసులు కానీ ఏమైనా ప్రాసెస్ చేయాలి ఏదైనా ఉంటే నేను ఇక్కడ మనం రాసుకొని సేవ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ రాస్తున్నాను, ఐ హ్యావ్ టు ప్రాసెస్ ఏ ఫైల్, I have to process a file for local purchase ఏదో సంథింగ్. మనం అంటే అక్కడ ఏదో ఒక డేట్ ఈ రోజులోపు చేయాలి అలా అని మనం ఏమైనా పెట్టుకుంటే మనం ఏం రాస్తే అది సేవ్ కొట్టుకుంటే చూడండి ఇక్కడ నేను ఇప్పుడు టైప్ చేసింది ఇక్కడ వచ్చింది. పక్కనే మనం ఇంకా స్పెసిఫిక్ గా కూడా మనకు నచ్చిన విధంగా బై సో అండ్ సో డేట్ సో అండ్ సో టైం అని కూడా మనం రాసుకోవచ్చు. మీకు వచ్చిన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ ఈ బాక్స్ లో ఈ విండోలో కనిపిస్తాయి. ఇక్కడ ఇనిషియల్ గా చెప్పిన విధంగా ఏంటంటే
ఆ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ కింద ఉన్న టీము ఈ ఆఫీస్లో లాగిన్ అయితే ఆ అందరి వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. సో వాళ్ళు లాగిన్ అయ్యి ఉంటే ఇలా గ్రీన్ కలర్లో వాళ్ళు అవైలబుల్లో ఉన్నారనేది మనకు తెలుస్తుంది. ఆఫీస్లో వచ్చున్నారా లేదా ఏంటనేది కూడా తెలుస్తుంది. సపోజ్ టీ బ్రేక్ వెళ్తున్నారు అనుకుంటే టీ బ్రేక్ అని క్లిక్ చేయొచ్చు. ఎన్ని నిమిషాలు టైం, టీ బ్రేక్ టైం 10 minutes నేను అవైలబిలిటీలో ఉండను అనేలాగా చూడండి. ఇక్కడ టైమర్ కూడా పడుతుంది. 9 నిమిషాల 56 సెకండ్లు 55 సెకండ్లు అట్లాగా. ఈ లోపు నేను బిఫోర్ వచ్చేసా. రెజ్యూమ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనం అవైలబిలిటీలోకి వచ్చేస్తాం. అట్లాగా లంచ్ బ్రేక్ పెట్టుకోవచ్చు. లేదు ఇప్పుడు నేను ఏదైనా మీటింగ్లో ఉన్నా అందుబాటులో లేవు అలా అనుకుంటే మీటింగ్ ఎన్ని నిమిషాలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 minutes. ఈ 60 minutes వరకు మనం అవైలబిలిటీలో ఉండమని చెప్పేసి మన గురించి ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే మన పై అధికారులు కానీ కింద మన ఆఫీసర్స్ కోసం చూసే సూపర్వైజర్స్ కానీ ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఈ విండో నుంచి ఇక్కడ ఒక నిమిషం లోడ్ అవుతుంది. ఇది స్టేజింగ్ ఇన్స్టాన్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది లోడ్ అవడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ మౌస్ ఓవర్ చేయగానే ఇక్కడ మీకు మెయిల్, మెసేజ్ ఇలాంటి ఆప్షన్స్ కూడా వచ్చాయి. ఇవి ఇంకా మొన్న అయితే మేము చూసినప్పుడు ఇంటిగ్రేట్ చేయలేదు ఇక్కడ. సో ఎవరన్నా పర్సన్కి మనం మెసేజ్ పెట్టాలి అనుకుంటే ఇక్కడ ఉన్న మెంబర్స్కి ఆ మెంబర్కి ఇక్కడే మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయొచ్చు. ఏదన్నా ఫైల్ తీసుకురామనో లేకపోతే ఆ డీటెయిల్స్ అడగటం, ఇన్ఫర్మేషన్ అడగటం కానీ అలాగా. అంటే ఏంటంటే కొంచెం కార్పొరేట్ స్టైల్ అన్నమాట. వే ఆఫ్ వర్కింగ్ అనేది కొంచెం ఇంప్రవైజ్ చేసి కొత్త లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్, లేటెస్ట్ ఫీచర్స్ని వీటన్నిటిలో ఇన్కార్పొరేట్ చేశారు ఈ ఆఫీస్లో. ఓన్లీ ఈ ఆఫీస్ అంటే ఉత్త ఫైల్ మూమెంట్, ఫైల్ ట్రాన్సాక్షన్స్ వరకే కాకుండా ఇంకొన్ని ఎన్హాన్స్మెంట్స్ చేస్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. లాస్ట్గా చెప్పుకోవాలి ఇక్కడ ఒక్క నిమిషం ఎంఎస్ఎన్ రెడ్డి, ఈ సైన్ ఒకసారి నేను చెప్తున్నాను. ఈ సైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వేరే ఒకరి లాగిన్ లో ఇంకొకరు రిజిస్ట్రేషన్ చేయడం ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు. ఎవరి లాగిన్ లో వాళ్ళ ఆధార్తో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు ఇందాక, ఈ ఆఫీస్ లో యూజర్ ఐడి నేమో ఈ పేరు కనిపిస్తుంది, రైట్ సైడ్ లోనేమో మీ ఆధార్తో చూస్తే ఈ నేమ్ కనిపిస్తుంది, నేమ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా కూడా సైన్ చేసేటప్పుడు మీకు ఇంటూ మార్క్ వచ్చేస్తుంది. సైన్ మీద ఇంటూ మార్క్ వచ్చింది అంటే అది రాంగ్ గా మీరు పంపించారు, రాంగ్ గా మీరు రిజిస్ట్రేషన్ చేశారు అనేది అర్థము. ఎవరి లాగిన్ లో వాళ్ళ యొక్క ఆధార్తో మాత్రమే రిజిస్ట్రేషన్ చెయ్యండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరి లాగిన్ లో వాళ్ళ యొక్క ఆధార్తో మాత్రమే రిజిస్ట్రేషన్ చెయ్యండి. ఈ రూల్స్ ఏంటంటే మనం పెట్టుకున్నది కాదు, గవర్నమెంట్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ యూనిక్ గా ఇవి ఫాలో అవ్వాలి అని క్లాసిఫై చేసిన రూల్స్. మన కోసం మనం ఇప్పటిదాకా కొన్ని వైలేట్ చేసాము. మూవింగ్ ఫార్వర్డ్ అవి వైలేట్ చేయటం అనేది అవ్వదు. వీ హ్యావ్ టు అబైడ్. ఇందాక టెక్స్ట్ టు స్పీచ్ టు టెక్స్ట్ పనిచేయలేదు, ఒకసారి ట్రై చేద్దాం. నేను ఒకసారి ఇది క్లిక్ చేస్తున్నా. ప్లీజ్ గివ్ ద అప్రూవల్. వన్ టైం అలా మనం పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తే మన ఫోన్లో కూడా ఇస్తాం కదా. ప్లీజ్ గివ్ ద అప్రూవల్. ఇది ట్రైనింగ్ది కదా, సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది. లైవ్ లో అయితే పనిచేస్తుంది. నిన్న ట్రైనింగ్ లో కూడా చూపించాం. తర్వాత మళ్ళీ మనం చూద్దాం, మళ్ళీ మీకు రికార్డ్ పంపిస్తాంలేండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఏం లేకపోతే వీ కెన్ క్లోజ్ దిస్ సెషన్. సార్ అనంతపురం డిపో
మా క్లర్క్ మాట్లాడతా సార్. చెప్పండి. సార్ నమస్తే సార్. అనంతపురం క్లర్క్ సార్. చెప్పండి. సార్ మా ఇప్పుడు ఒక జూనియర్ రెసిడెంట్ లాగిన్ లో ఓపెన్ అయ్యి ఫైల్ టైప్ చేసిన తర్వాత ముగ్గురు ఈసైన్లు జూనియర్ రెసిడెంట్ లాగిన్ లోనే ఈసైన్లు అవుతాయా, లేకపోతే ఇండివిజువల్ గా క్లోజ్ చేసి చేయాల్సిందా సార్ ఈసైన్? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఫైల్ నోట్ ఫైల్ టైప్ చేసి అతను ఈసైన్ నుంచి ఏఎంపీ గారికి పంపుతాడు సార్. ఓకే, అది క్లోజ్ చేసి మళ్ళీ ఏఎంపీ గారు లాగిన్ అయ్యి ఈసైన్ చేయాలన్నా, లేకుంటే జూనియర్ అసిస్టెంట్ దాంట్లోనే ముగ్గురు ఈసైన్లు చేయొచ్చునా, డిఎంది ఏఎంపీది అట్లా? అది క్లోజ్ చేసి అని అది అర్థం కాల. అంటే వేరే లాగిన్, ఇప్పుడు మా జూనియర్ అసిస్టెంట్ లాగిన్ క్లోజ్ తర్వాత ఏఎంపీ లాగిన్ లోకి పోయి ఈసైన్ చేయాలి సార్. ఇంతకు ముందు ఈసైన్ చేయాలంటే ఇప్పుడు అది ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరికి సెండ్ చేయాలి కదా ఫైల్. సెండ్ చేసేటప్పుడే సార్ ఈసైన్ చేసి చేస్తాం కదా. వేరే వేరే ఇండివిజువల్ ఓపెన్ చేసి చేయాల్సిందే కదా ముందు మాత్రం చేయాలి. ఒక యూజర్ నుంచి ఒక యూజర్ కి వెళ్ళాలి కదా, సెండ్ చేయాలి. అంతే. జూనియర్ అసిస్టెంట్ సైన్ చేస్తాడా? ఫర్ ఎగ్జాంపుల్ అడిగారు సార్, అంటే జూనియర్ అసిస్టెంట్ కాదు సార్. నేను కూడా డౌట్ వచ్చి అడుగుతున్నా, చేస్తాడా? లేదు సార్. ఓకే సార్ నమస్తే అండి. ఆటోనగర్ డిపో నుంచి సార్. మీ దగ్గర 2 కనెక్షన్స్ కనెక్ట్ అయి ఉన్నారండి, రీసౌండ్ వస్తుంది. సార్ డిలీట్ చేస్తాను సార్. మీరు తర్వాత కాల్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఐ హోప్ మాక్సిమం అందరికీ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాడుకలు ఉన్నదే కాబట్టి ఈజీగా క్యాచ్ చేసి ఉండొచ్చు. అడిగిన కొన్ని డౌట్స్ మేము క్లారిఫై చేసామని అనుకుంటున్నాము. మీకు మాన్యువల్ అండ్ ఈ సెషన్ యొక్క రికార్డింగ్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో మండే వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ ఏంటంటే రేపటి వరకు మైగ్రేషన్ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మైగ్రేషన్ యాక్టివిటీ కనుక క్లోజ్ అయిపోతే మండే నుంచి మనకి న్యూ వర్షన్ ఆఫ్ ఈ ఆఫీస్ అనేది మనకు అందుబాటులో వస్తుంది. ఇన్ కేస్ ఏదన్నా ఇష్యూ వచ్చి ఇంకా మనకి లైవ్ అవ్వలేదు అని మనకి గవర్నమెంట్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తే మీ అందరికీ గ్రూప్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. సో విత్ దిస్ విల్ క్లోజ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెన్స్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.